अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनन्तराजं नमाम्यहम् विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकाम् देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकर मौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय
నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. విశ్వేశ్వరమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ పవిత్రమైన సహస్రలింగ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా సప్తాహ ప్రవచనంగా చెప్పుకుంటున్నటువంటి కాశీ రహస్య ప్రవచనం ఇవాళ పూర్ణాహుతికి చేరుకున్నది. ఇది వేదవ్యాస మహర్షి విరచించిన బ్రహ్మవివర్త పురాణాంతర్గతమైనటువంటిది. ప్రత్యేకంగా వేదధర్ముడనే మహాత్ముడు తన శిష్యుడైన సందీపకుడికి కాశీవాసం చేస్తూ చెప్పినటువంటి ఉపదేశం ఇది. ఇందులో కాశీ ఏ విధంగా ఆవిర్భవించిందో తెలియజేస్తూ ఈ వలసను మానివేయడం కూడా దోషమే. అందుకే కాశీ విధులు కొన్ని ఉన్నాయి. కాశీలో జ్ఞాతాజ్ఞాతంగా చేసిన పాపాలను పోగొట్టుకునేటువంటి ప్రక్రియలు కూడా చాలా చెప్పబడుతున్నాయి. అందులో పంచక్రోశ ప్రదక్షిణ క్రమం అంతా నిన్న చెప్పుకున్నాం. తత్పూర్వము ఇక్కడ తటాక ప్రతిష్టలు, జలవనరుల్ని ఏర్పరచడం ఒకటి, అదేవిధంగా జీర్ణాలయాన్ని ఉద్ధరించడం, మందిర స్థాపన చేయడం. వీటి తర్వాత చెప్తున్నది పంచక్రోశ యాత్ర. ఇది ఎవరైనా చేయగలరు. అలాగే వివిధములైన తీర్థముల్ని ఇక్కడ సేవించడం, వివిధమైన దైవతముల్ని అర్చించడం కూడా గొప్ప విధిగా చెప్పు. మరికొన్ని విశేషములైనటువంటి విప్ర కుటుంబీకుడికి ఒక గృహదానం చెప్పడం ప్రధాన ఉద్దేశమైన సాధన ఏ విధంగా ఉండాలనడానికి మంచి పరివర్తన కలిగించడానికి పనికొచ్చే శ్రవణ మాత్రం చేతనే మహిమనివ్వగలిగే కథగా దీన్ని వేదధర్ముడు తెలియజేస్తున్నారు. ఇక్కడ వారణాసిలో గృహాన్ని నిర్మించి ఉత్తముడైన శ్రోత్రియుడు శివ విష్ణు పూజకుడు అయినటువంటి వాడికి దానం చేసినట్లయితే అది ధన్యతను చేకూర్చుతుంది అని చెప్తూ, అది అనేక ఆలయములు నిర్మాణం చేసిన దానితో సమానం, కాశీలో ఆలయాలు నిర్మాణం చేసిన దానితో సమానము అని చెప్తూ, త్రిలోచనేశ్వరుడు అనే స్వామి ఉన్నాడు ఇక్కడ ఓంకార ఖండంలో. చాలా విశేషం. కాశీలో చేసిన పాపం ఎక్కడా పోదు, కానీ త్రిలోచనేశ్వర స్వామి దర్శనంతో ఆ పాపం భస్మీపటలం అవుతుంది. అది త్రిలోచనేశ్వరుడు. ఆయనకి త్రివిష్టపేశ్వరుడు అని కూడా పేరు. కాశీఖండములో కూడని వాణిజ్య పద్ధతుల్లో సంపాదించేవాడు. పైగా పిల్లి చేయడు, ధర్మకార్యం చేయడు, డబ్బు ఖర్చు పెట్టడానికి గిలగిల్లాడిపోతూ ఉంటాడు. కొన్నాళ్ళకి అతని భార్య మరణించింది. అప్పుడు తనకి గృహ దాసిగా ఉన్న ఆమె పట్ల మోహితుడై ఆ దాసీరతుడే జీవించడం మొదలుపెట్టాడు. పైగా చేసిన వ్యాపారములు కూడా అభినందించదగ్గ వ్యాపారములేవి కావు, హేయమైనటువంటి వ్యాపారములే చేస్తూ ఇప్పుడు దాసీ పట్ల ఆసక్తి కలిగి ఆమెతో పాటు ఉండడం మొదలుపెట్టాడు. ఇంకా ఏ ఒక్కడు అతని దగ్గరికి దరిదాపులకు చేరలేదు. ఎందుకంటే అన్ని విధాలా భ్రష్టుడు అయ్యాడు కనుక. ఒకవైపు ధనలుబ్ధుడు, అసమర్థుడు, రెండూ కూడా. ఇక్కడ ఉంటూ కూడా ఈశ్వర చింత లేదు, భగవత్ సేవ లేదు, ఏమీ లేదు. పైగా సంతానం కూడా లేదు అతనికి. పోయిన దాసి ద్వారా సంతానం కలిగితే బాగుండని దాసి అనుకున్నప్పటికీ అవకాశం రాలేదు. ఎందుకంటే సంతానం అయితే మళ్ళీ ఖర్చు అవుతుందనే బాధతో ఉన్నటువంటి వ్యక్తి అతడు. పైగా కొన్నాళ్ళకి దాసికి కొంచెం సద్బుద్ధి ఉంది. ఆమె కొంచెం దానం చేయమని ఇవన్నీ చెప్పి ప్రేరేపించినా వినేవాడు కాదు. ఇంత ఖర్చు చేయని కాడికి డబ్బు ఎందుకు పోగు చేసుకోవడానికి చెప్పినా వినేవాడు కాదు. పైగా నీకు రోజు తిండి పెడుతున్నాను కదా చాలా సంతోషించనేవాడు. పైగా తిండి కూడా ఏంటంటే మృష్టాన్నముల్లో ఏమీ లేవు, కేవలం ఏదో బ్రతకడానికి పనికొచ్చే తిండి తప్ప చక్కగా భోజనం చేసి కూడా ఎరగడు. అంటే డబ్బు సంపాదనలో ఉన్న సంతోషం కామసేవనంలో లేదు, భోగసేవనంలో లేదు, అనుభవించడం మీద లేదు. ఇలా ఉండేవాడు. అయితే ఆమె మాత్రం శతపోరేది అనేక పర్యాయాలు. ఒకసారి నువ్వు ఏదీ వినడం లేదు, దానం కూడా చేయట్లేదు, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా గడిపోయిందంటే నువ్వు దానం ఇస్తామని వాడు పుచ్చుకోవట్లేదు. అన్ని విధాల భ్రష్టుడైన వాడి దగ్గర దానం పుచ్చుకోను అనుకునేవారు ఆ రోజుల్లో. ఏ దానమైనా చేయి చాచేటువంటి వాళ్ళు లేరు ఆ రోజుల్లో. యోగ్యుడైతేనే దానం పుచ్చుకునేవారు. కాశీలో దానం పుచ్చుకోవడానికి భయపడతారు ఎవరైనా. తప్పనిసరి పుచ్చుకున్న అవతల వాళ్ళ యోగ్యత చూసుకోవాలి. ఏమైనా ఇతరికి బాగుంది, ఈయనెవ్వడు పుచ్చుకునేవాడు దొరకడు. ఇలా గడిచిపోతుంది. ఇవి శతపోరుతూ నువ్వు ఆలయానికి వెళ్ళు, దర్శనం చేయు. ఏమిటంటే ఆలయానికి వెళితే దక్షిణ వేయాల్సి వస్తుంది కనుక నేను వెళ్ళను అంటాడు. అక్కడ అంత పీనాశవాడు అతను. ఒకసారి ఒక మాట అన్నది, నువ్వు కనీసం ఒక పని చేయి. అక్కడ త్రిలోచనేశ్వరుడు మంచి మందిరం, అక్కడ పురాణ ప్రవచనాలు చెప్తుంటారు, అదేనే విను, కనీసం వెళ్ళు అని చెప్తే అక్కడికి వెళితే చివరికి హారతి పళ్ళల్లో డబ్బు వేయాల్సి వస్తుంది. అది నేను చెయ్యలేను. ధర్మకథలు వినడానికి అభ్యంతరం లేదు, కానీ డబ్బు ఇవ్వలిస్తే మాత్రం నేను చెయ్యను సుమా. అంటే నీకు ఇబ్బంది అంతా వ్యయభీతే కదా.
అక్కడ బలవంతమేం లేదు, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు కదా, వినిరాపోని అని చెప్పినది. అప్పుడు త్రిలోచన సమీపంలో ఒక సత్సంగం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఈ దాసీ పోరు భరించలేక. అప్పుడు ఆ రోజు మాత్రం కొంచెం మనసు పెట్టి అతను వినగానే ఆశ్చర్యం, అతనిలో నెమ్మదిగా మార్పులు వచ్చాయి. ఆ రోజు అనుకోకుండా ఆ పురాణంలో చెప్తున్న అంశములు కూడాను ధనం ధర్మం అనే విషయం మీద మాట్లాడుతూ అద్భుతమైన అంశములు కూడా చెప్పారు. ఇక్కడ ఈ బ్రహ్మవేత్త పురాణంలో ఏమి చెప్పారు అనేది కూడా చెప్తున్నారండి. ధనము ధర్మము ఈ రెంట్లో ఏది పోగు చేసుకోవాలంటే ధర్మమే పోగు చేసుకోవాలని, ధనం మనతో రాదని చెప్తూ, ధనం ఆర్జనలో దుఃఖం ఉంటుంది, సంపాదించుకున్న తర్వాత కూడా దుఃఖం ఉంటుంది, అది పాపాలకు హేతు అవుతుంది సుమా. అందుకే ఒకవేళ ధనాన్ని ధర్మానికి వినియోగించినప్పుడే ధనానికి కూడా సార్థకత. ధనం అవసరమే కానీ దాని ఆర్జనలో ధర్మం ఉండాలి, వినియోగంలో ధర్మం ఉండాలి. ఇలా చెప్తూ ధనం యొక్క ప్రాధాన్యం ధర్మానికి అని చెప్పగానే కొంచెం మార్పు వచ్చింది. పైగా ధన సంపాదనలో పడి భ్రష్టత్వం ఎలా వెళతారో కూడా తెలియజేశారు. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వండి పెట్టడం దాసి చేసేది తినేవాడు. ఆ రోజు మాత్రం ఇవాళ నేనే వండుకుంటాను, నాకు ఏర్పాటు చెయ్యు అని చెప్పాడు. అంటే కొంచెం పరివర్తన వచ్చింది. అంటే శుచిగా తినాలని బుద్ధి నాళ్ళకి కలిగింది అతనికి. దాసీ పాకం కాకుండా తాను వండుకోవాలని తెలిసి అప్పుడు ఆమె అక్కడ సంతోషించింది. బియ్యము పెసరపప్పు మొదలైన ఏర్పాటు చేస్తే తాను స్నానం చేసి వండి తాను ఆమెకు పెట్టాడు. కొంత మార్పు వచ్చింది. అలాగా నెమ్మదిగా మర్రోజు వెళ్ళి చిత్రం ఏంటంటే గంగలో స్నానం చేసి ధర్మకథ వినడానికి వెళ్ళాడు. అది కొత్త మార్పు. అదే శ్రవణం యొక్క వైభవం కూడా తెలుసుకోవాల్సి, సత్సంగం యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. మార్పు తప్పకుండా తీసుకొస్తుంది. ఋషివాక్యములు కదా అవి వినేవి, ఋషివాక్య ప్రభావం కూడా ఉంటుంది. అయితే అందులో చెప్తున్నది ఏంటంటే అనేక జన్మల పుణ్య విశేషం చేత, పైగా మామూలు 1-2 జన్మలు కాదు, కొన్ని వేల కొలది జన్మల పుణ్య విశేషం చేతనే కాశీ దర్శనం లభిస్తుంది అని ఆ రోజు విషయంలో చెప్పారు. ఇక కాశీలో ఉండడం అనే భాగ్యం సామాన్యమైనటువంటిది కాదు. ఇక్కడ కాశీలో ఉండి కూడా ఎవడు దురాగతాలు చేస్తాడో వాడు భైరవ యాతన పొందుతాడు అని చెప్తూ, అహర్నిశలు ధనాతురుడైన వారు, గృహ ధన ఇత్యాది చింత కలిగినటువంటి వారికి కాశీవాస సౌఖ్యం లభించదు అన్నారు. కాశీవాసం వల్ల ఏది రావాలో అది ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి రాదు అని చెప్తూ, కాశీలో ఉన్నటువంటి వారు గంగా స్నానం చేయడం, దేవతారాధన చేయడం ఇది తప్పనిసరిగా ప్రధానము అనే మాట విన్నాడు. ఆ రోజు వచ్చిన మార్పు ఏమిటంటే ఇంట్లో వాళ్ళ పూర్వీకులు ఎప్పుడూ పూజించేసినటువంటి విగ్రహాలు కళాకాంతులు లేకుండా పెట్టెల్లో పడి ఉన్నాయి. అవి తీసి వాటిని శుభ్రంగా తోమి వాటికి గంధము పుష్పము అలంకారం చేసి దీపము పెట్టాడు. అది కొంత మార్పు. చందనము మొదలైనవి ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్ళి విశ్వనాథ దర్శనం చేసుకున్నాడు. ఇలా క్రమంగా అతడిలో మార్పు వస్తుంది. పైగా ఈ మార్పు అతడికి ఇంకా ఉపకరిస్తుంది. శ్రవణం వల్ల ఈ క్రియలు చేయడం వల్ల క్రియల వల్ల మార్పు వస్తున్నది. ఇలాగా మంచి మంచి పరిణామాలు రావడమే కాకుండా తాను వండుకున్న తర్వాత ఎవరికి అతిథికి పెట్టాలని బుద్ధి పుట్టింది. ఎవరైనా వస్తారో అతిథిని పిలువ, అతిథితో భోజనం చేస్తాను ఇవాళ అంటే ఏ అతిథి అక్కడికి రాలేదు. పైగా ఇతడితో కలిసి భోజనం చేయడం అనేది కూడా దోషము అని ఎవరు రాలేదు. ఆఖరికి ఇంకా శంకరుడే అనుగ్రహించాలి అని నిర్ణయించుకుని ఆయన శ్రద్ధాళువి పురాణ కథలు వింటూ అక్కడున్న ఆలయములు దర్శిస్తూ గంగా స్నానములు చేస్తూ ఇలా ఉన్నారు. తర్వాత శివనామ మహిమ, శివ సంకీర్తన మహిమ ఇత్యాది విషయాలు తెలుసుకుంటూ క్రమంగా ఇక్కడ గృహదానం చేయడం చాలా విశేషమైన అంశాన్ని కూడా తెలుసుకుని ఒకరోజు మాత్రం పురాణమైన తర్వాత అక్కడున్న పండితులందరికీ నమస్కారం చేసి, నేను అభాగ్యుణ్ణి, పైగా దీనాతి దీరుణ్ణి, దుర్మతిని, డబ్బా కావలసినంత ఉన్నది, జీవితమా అల్పమైందని ఇప్పుడు తెలిసింది, ఈ డబ్బు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, నేనేమి చేస్తే సర్వపాపాల నుంచి బయటపడతానో అది నాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అంటే, కాశీవాసం చేయడానికి యోగ్యుడైనటువంటి ఒక విప్రునికి నువ్వు గృహం ఏర్పాటు చేసినట్లయితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది సుమా అనే విషయాన్ని అక్కడ పండితులు తెలియజేశారు. అప్పుడు దానికంటూ ఏం చేయాలని వెంటనే తన దగ్గర ఉన్న ధనంతో ఒక అద్భుతమైన గృహ నిర్మాణం చేశాడు. పాషాణాలతో ఇటుకలతో చాలా దృఢమైన గృహం చేసి, అది కూడా అన్ని పరికరాలతో పాటు, అంటే గృహంలో ఉండవలసినటువంటి సర్వ సామగ్రి ఏర్పాటు చేసి, అంటే మంచాలు, పీటలు, పాత్రలు, గృహోపకరణాలు అంటారు కదా, అవన్నీ చేయడమే కాకుండా వస్త్రాదులు అన్నీ ఏర్పాటు చేసి ఆ ఇంట్లో కొన్నేళ్ల వరకు కూడా తరగకుండా ఉండేటట్టుగా ధాన్యము మొదలైనవి కూడా ఏర్పాటు చేసి ఇది దానం చేయడానికని ఇంకా ఎవరికి ఇద్దామా అని వెతుకుతున్నాడు. అప్పుడు సరిగ్గా వీరేశ్వర క్షేత్రం దగ్గర వీరేశ్వర స్వామి కూడాను అంతర్గేహంలో వస్తాడు. పేరు తలంచుకున్న పవిత్రులమే, ఆత్మవీరేశ్వరుడిని కూడా పేరు ఆయనకి.
అలాంటి వీరేశ్వర స్వామి క్షేత్రం వద్ద ఒక పేదవాడు ఉండేవాడు, విప్రుడు. ఆయనకి ఒక కూలిపోతున్న ఇంట్లో ఉంటూ అక్కడ అగ్నిహోత్ర కర్మలు అవన్నీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. అత్యంత యోగ్యుడు, ఆశ లేనటువంటి వాడు. పైగా తనకు భిక్షగా లభించిన దాంట్లోనే తాను చేయవలసిన దేవపితృ కార్యాలన్నీ చేస్తూ జీవిస్తున్నటువంటి అత్యంత యోగ్యుడు. ఆయన పేరు సుతపుడు. ఆయన వద్దకు వెళ్ళి, నా వద్ద ఇలా గృహం ఒకటి ఏర్పాటు చేశాను, అందులో తులసీవనం ఏర్పాటు చేశాను, అలాగే కూపము, సోపానములు ఇవన్నీ చేశాను. మీ గురించి తెలుసుకున్నాను. మీరు వశిష్ఠ గోత్రోద్భవులు, బహుకుటుంబీకులు అని పూరి ఇంట్లో కాపురం చేస్తున్నారని, ఈ గృహం కూడా ఛిద్రమై ఉన్నదని, అందుకే మీరు వచ్చి ఆ గృహాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను అంటే, నేను ప్రతిగ్రహణం చెయ్యను, నేను పుచ్చుకోను అని చెప్పాడు ఆయన. ఈయన కాళ్ళవేళపడి ప్రార్థించాడు. ఆఖరి కొంతమంది విప్రుల్ని పిలిచి మీరు ఒప్పించండి అని ప్రార్థించాడు. వారికి జాలి కలిగి, ఇతడు ఎంతో భక్తితో అడుగుతున్నాడయ్యా, నువ్వు స్వీకరించు, తద్వారా ఇతడు తరిస్తాడు. ఒక జీవుని తరింపజేయడం కూడా ఉత్కృష్టమే కదా. నువ్వేమీ యాచించలేదు, ఇతడు తనంత తాను ఇస్తున్నాడు. పైగా నువ్వు ఆ గృహం దైవ కార్యానికి వినియోగిస్తావు కనుక. అప్పుడు అంటున్నాడు, ఇతడు అన్ని ఏర్పాట్లు చేసి నాకు ఇచ్చాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకొక కప్పు అంతే, దాంట్లో నాకు అగ్నికార్యం చేసుకోవడానికి, అతిథి అభ్యాగతుల్ని సేవించుకోవడానికి, నా నిత్యానుష్ఠానం చేసుకోవడానికి కావలసింది. ఇతడు గృహం దేనికి అనే దాని గురించి కూడా చెప్తున్నాడు. గృహం ఏంటంటే, గృహంలో మొదట అవసరం అంటే విప్రుడికి మాత్రం అగ్నిహోత్రుడి గృహానికి చాలా ముఖ్యం. అది అగ్నిహోత్రుడు గృహపతి అనే పేరు. అంటే ఇప్పుడు అగ్నిహోత్రుడు గృహాలే పోయాయి అనుకోండి, అది ఉంటే ఎంత విశేషం, లేకపోతే ఎంత బాధ అని తెలిసే కాలం కూడా లేదు. అగ్నిహోత్రం పోయింది, ఆఖరి దేవతార్చనలే ప్రశ్నార్థకాలు అయిపోయాయి. ఇంట్లో పంచాయతనం పూజ చేసుకుని విప్రగృహాలు కూడా కరువైపోయాయి. అయితే అలంకారాలు లింగాలు తెచ్చి పెట్టుకుంటారు కానీ పూజలు కూడా చేయట్లేదు. అలాగా దేవపూజ కూడా లేనప్పుడు అది ఇంకేం గృహం కనుక. అగ్నికార్యము, దేవకార్యము, అటు తర్వాత ముఖ్యమైనటువంటిది పితృదేవతలను కూడా ఆరాధించడానికి గృహం. గృహంలో దేవపితృ కార్యములు జరగాలి. రెండవది అతిథి అభ్యాగతులకి కావలసిన సేవ జరగాలి. అప్పుడు గృహం గృహం అనిపించుకుంటుంది, గృహస్థ జీవితం సార్థకం అవుతుంది. అందుకు ఇల్లు, అంతేగాని పడుకోవడానికి, వండుకోవడానికి, తినడానికి, తిరగడానికి మాత్రమే కాదు. అందుకే నాకు ధన సమృద్ధి కలిగిన గృహంతో పని లేదు కనుక నాకు ఇంత మేరకే ఇల్లు కావాలి. ఇతడు ఇవన్నీ పెట్టాడు, ఈ వస్తు సముదాయం నేను దానం చేస్తానన్నాడు. ఎందుకంటే గృహం అంతా తీసుకున్నాక అందులో వాటి మీద అధికారం వస్తుంది కనుక ఆ వచ్చినంతా తను దానం చేశాడు. పైకి ఇతను సంవత్సరాల తరబడి కావాల్సింది పెట్టాడు ఇక్కడ. ఇవి నేను అతిథి అభ్యాగతులకి, పేద సాధులకి ఇచ్చేస్తాను. నేను నా పద్ధతికి తగ్గట్టుగా భిక్షాటనం వల్ల జీవించడం అలవాటు చేసుకున్నాను. ఆ భిక్షాటనం వల్ల వచ్చిన దానితోనే నేను దేవపితృ కార్యాలు చేస్తూ ఇంట్లో ఉంటాను. అందుకు ఇతను సమ్మతిస్తే నేను స్వీకరిస్తానని చెప్పాడు. ఆ విధంగా గృహ స్వీకారం చేశాడు. తర్వాత ధన్యుడయ్యాడు. ఇటు ఈ మహాతేజుడు కూడా ధన్యుడై సద్గతిని పొందాడు, కాశీవాస ఫలాన్ని పొందాడు. దీన్ని బట్టి ఈ కథలో చెప్తున్నది, కాశీలో చేసిన సత్కార్యాల్లో గృహదానం కూడా ఒకటి. తాను ఉండలేకపోయినా ఉండగలిగే వారికి ఏర్పాటు చేయడం కూడా విశేషమే. వాడికి కాశీవాస ఫలం లభిస్తున్నది అనే భావానికి ఏవేవైతే ప్రాయశ్చిత్త కర్మను మొదటి నుంచి చెప్తూ వచ్చారో అవి ఇప్పటికి దీనితో పూర్తి చేశారు. అదేవిధంగా కాశీలో తీర్థసేవనం, దేవతాయతన దర్శనం అనేది చాలా ముఖ్యమని చెప్తూ, అలాంటి తీర్థములన్నింటిలో ప్రధానం గంగాదేవి. స్మరణ మాత్రం చేతన పవిత్రం చేయగలిగిన గంగ తీరంలో ఉండడం కంటే భాగ్యమే ఇంకేమిటి ఉంటుంది. అందుకే తవ తట నికటే యస్య నివాస ఖలు వైకుంఠే తస్య నివాస అని ఆదిశంకరులు అన్నారు. గంగా తీరంలో ఉండడం అంటే వైకుంఠంలో ఉండడమే. విలువ తెలియాలండి. అసలు గంగపారే దేశంలో ఉండడమే భాగ్యం అంటారు. అలాంటిది గంగా తీరంలో, అందున కాశీక్షేత్రం నుండి ఎంత భాగ్యం. కానీ గంగ లాంటి తీర్థం లభించాక మళ్ళీ మరొక తీర్థం అనుకోవడం అవసరం లేదు. గంగా స్నానం నిత్యమేవ ప్రశస్తం, గంగా స్నాయి సర్వతీర్థేషు సస్నౌ, గంగా స్నానాపేక్షయాన్యస్య యాత్ర నో కర్తవ్య ధర్మ దృగ్భిః నృభిర్హి. అత్యద్భుతమైన శ్లోకం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నిత్యము గంగా స్నానం ప్రశస్తమైనటువంటిది. గంగా స్నానం చేస్తే సర్వతీర్థముల యందు స్నానం చేసినట్లే. గంగని విడిచిపెట్టి ఇంకేదో తీర్థయాత్రకు వెళ్ళాలనుకోవడం మూర్ఖత్వం సుమ. కనుక ధర్మదృష్టి కలిగినటువంటి వారికి గంగా సేవనమే చాలా విశేషం. అయితే ఈ గంగలో మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి మణికర్ణికా స్నానం. మధ్యాహ్న కాలంలో మణికర్ణికా స్నానము. దేవతలు, మునులు, ఋషులు, నాగులు అందరూ కూడా ఆ సమయంలో మహేశ్వర శరణాగతితో
మణికర్ణిగా స్నానం చేస్తారని మణికర్ణి గురించి తెలియజేసి పంచనద తీర్థం యొక్క వైభవాన్ని చెప్తున్నారు. పంచనద తీర్థం 5 చిన్న చిన్న నదులు పాయలు కలిసినటువంటి గంగా స్వరూపం అది. ఆ పంచనద తీర్థం సకలార్థదాయని. ప్రాతకాలంలో అక్కడ స్నానం విశేషం. అది రమాపతి నివాస భూమి అన్నారు ఇక్కడ. అంటే సాక్షాత్ లక్ష్మీపతి అయిన నారాయణుడు అక్కడ ఉన్నటువంటి చోటు. ఇక వరణా గంగా సంగమం అదొక విశేషమైన అంశం. అంటే గంగలో ముఖ్య ఘట్టాలు ఇవన్నీ కూడా. వరణా గంగా అంటే వరణా నది గంగతో కలిసినటువంటి చోటు. అక్కడ ఆదికేశవ స్వామిగా నారాయణుడు ఉన్నాడు. అది విష్ణుపద ప్రాప్తిని కలిగిస్తున్నది. తర్వాత దశాశ్వమేధ తీర్థం, దీని గురించి కూడా పురాణముల యందు చాలా ప్రసిద్ధిగా ఉన్నది. దశాశ్వమేధ తీర్థం యొక్క ప్రత్యేకత తెలియజేశారు. బ్రహ్మదేవుడు శివుని ఆజ్ఞతో దశాశ్వమేధ యాగం చేసినటువంటి చోటు అది. అత్యంత పవిత్రమైనటువంటిది ఆ ఘట్టము. తర్వాత కేదార ఘట్టం, ఇక్కడ ఆదిమణికర్ణిక అని చెప్పబడుతుంది. అత్యంత ప్రశస్తమైనది కేదారము. కాశీలో ఉన్న కేదార జ్యోతిర్లింగం గురించి ప్రత్యేకమైనటువంటి గ్రంథములే ఉన్నాయి. అసలు హిమాలయాల్లో ఉన్న కేదారం ప్రసిద్ధి. అక్కడ 2 కళలే ఉన్నాయని, 14 కళలతో కేదారస్వామి కాశీలో ఉన్నాడని. అది స్వయంభూలింగం, నేటికి స్వయంభూలింగం అండి. స్వయంభూ జ్యోతిర్లింగం. కాశీలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అదొక భాగ్యం. అందుకే విశేషించి కేదార జ్యోతిర్లింగం అది. అలాగే ఓంకార జ్యోతిర్లింగం ఓంకార ఖండంలో ఉన్నది. మహాకాల జ్యోతిర్లింగం ఉన్నది. ఇలా అన్ని జ్యోతిర్లింగములు కాశీలో ఉన్నాయి. ఇది కూడా విశేషమైన అంశం. చిత్రం ఏంటంటే తర్వాత ఎవరో పెట్టినవి కావు, ఇవన్నీ స్వయంభూవులు జ్యోతిర్లింగములే. నిన్న శక్తిపీఠాల గురించి ఎలా చెప్పుకున్నామో అదేవిధంగా అందుకే కొన్ని ప్రధానమైనవి చెప్తున్నారు ఇక్కడ. వీటి యందు స్నానము విశేషం కాశీవాసికి అని చెప్తూ ఆ ఘట్టములు చెప్తూ, మరొకటి గంగా ఆశీ సంగమం, చాలా ఉత్కృష్టమైన తీర్థము ఇది అంటూ కాశీఖండంలో తెలియజేశారు. మళ్ళీ కాశీ రహస్యంలో కూడా చెప్తున్నారు. పై గంగా ఆశీ సంగమం ఎలాంటిది అంటే మొత్తం తీర్థముల్లో తల వంటిది అని చెప్పారు ఇక్కడ. మిగిలినవి అంగములు వంటివి అన్నారు. నిజానికి శరీరంలో తలే ప్రధాన సర్వేంద్రియాణం ప్రధానాంగం అంటారు కదా తలని, ప్రధాన అంగం. అందుకే అసీ గంగా సంగమం చాలా విశేషమైనటువంటి చోటు అది ఇక్కడ. కానీ అందులో స్నానము సర్వతీర్థ స్నాన ఫలాన్ని ఇస్తున్నది ఇక్కడ. చిత్రం ఏంటంటే ఇక్కడ ఆదిత్యుడున్నాడు, లోలార్కుడు అనే పేరుతో. ఆ ఆదిత్యుడు అంటేనే తీర్థకరుడు ఆయన. ఆ స్వామి అటు ఆదికేశవుడి వద్ద ఉన్నాడు, ఇక్కడ ఉన్నారు 2 వ్యక్తులు. అక్కడ కేశవాదిత్య నామంతో ఉన్నాడు, ఇక్కడ లోలార్కుడు నామంతో ఉన్నాడు. అనేకమైన దివ్య ధామములు ఈ అసీఘాట్ తీరంలో ఉన్నాయి. అందుకే కావాలని మహానుభావుడు తులసీదాసు ఇక్కడే ఉండడం మరొక ప్రత్యేకత. ఇక్కడే తులసి ఘాట్ ఉంది. అక్కడ స్వయంగా తులసీదాస్ తన చేతులతో ప్రతిష్ఠ చేసిన హనుమత్ స్వామి ఉన్నాడు తులసి ఘాట్లో. ఇది దర్శించదగ్గ చోటు. అక్కడ సంకటమోచ హనుమంతుడు ఎంతో ఇది అంతే. ఆయన స్వయంగా స్వామిని దర్శనం చేశాడు. మొన్నటి వరకు కూడా తాను స్వయంగా రచించే రామచరిత మానస్ అక్కడ ఉండేది అని చెప్తారు. ఉన్నదని కూడా ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. అటువంటి దివ్యధామం అసీఘాట్ అటువంటి పవిత్రమైన చోటు. దాని యొక్క స్నానమహిమను కూడా చెప్పారు. ఈ విధంగా అక్కడ వరణా సంగమం నుంచి ఇటు అసీ సంగమం వరకు కాశీలోని విశేషములు చెప్తూ, కాశీలో సప్తపురాలు కూడా కాశీలో ఉన్నాయి. మోక్షపట్టణములైనటువంటి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, చైవ అని చెప్పిన సప్తపురాలు కూడా కాశీలో ఉన్నాయి. అందుకే కాశీలో వివిధ యాత్రలు ఉన్నాయి. సప్తపుర యాత్ర అని ఒకటి ఉన్నది, అష్టభైరవ యాత్ర మరొకటి, గణపతి క్షేత్ర యాత్రలు మరొకటి. ఇలా వివిధమైన యాత్రలు చెప్పారు. ఇందులో సప్తపురములు ఇక్కడే ఉన్నాయి అంటూ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు వ్యాసదేవుడు. మొత్తం 33 కోట్ల దేవతలు భుక్తి ముక్తికారకులై కాశీలు ఉంటారయ్యా. ఇక చెప్పడానికి మనది. అందుకే సర్వతీర్థముల భూమి. ఇందులో శంఖోద్ధారం అనే ప్రాంతంలో, అది కేదార ఖండంలో వస్తుంది. అక్కడ ద్వారకాపురి ఉన్నది. అలాగే బిందుమాధవుడి పార్శ్వం వైపు విష్ణు కంచి ఉన్నది. అక్కడ ఉత్తరార్కుడికి సమీపంలో ఉత్తరంగా వరణ వరకు ఉన్నది మధుర అని చెప్పబడుతున్నది. సోమేశ్వర సమీపంలో ఉన్నది అయోధ్య. అక్కడే రామేశ్వరుడు అనే పేరుతో రాముడు లింగాన్ని స్థాపించి సీతాపతి నేటికి దివ్యస్వరూపంతో ఉంటాడు రామచంద్రమూర్తి. అంటే స్వామి యొక్క అవతారములు, నారాయణ అవతారములన్నీ ఇదివరకు కల్పాల్లో జరిగిన అవతారములు కూడా కాశీలో ఉన్నాయి. అది గమనించవలసిన మరొక అంశం. ఎన్ని రామావతారాలు ఎప్పుడు జరిగాయో, ఎన్ని కృష్ణావతారాలు జరిగాయో, ఎన్ని కూర్మావతారాలు జరిగాయో మనకు తెలియదు కల్పాలలో. అవన్నీ ఇక్కడున్నాయి. ఆయా కల్పాల్లో జరిగిన అవతార రూపములతో ఉంటాయట. అందుకే గోపాలకృష్ణులు వేల సంఖ్య అని కాశీఖండంలో శ్రీనాథుడు అనువదిస్తూ చెప్పాడు. ముదురు కచ్చపములు 3 పదులు ఉన్నాడు. 30 కూర్మావతారాలు ఉన్నాయట. 21 రామావతారాలు ఉన్నాయి కాశీలో. 21 రామచంద్రమూర్తులు ఉన్నాయి. వేల కొలది గోపాలకృష్ణమూర్తి ఉన్నారు. అక్కడ వేలను ఎందుకు చెప్పారంటే
కృష్ణావతారంలోనే అనేక మూర్తులు ధరించాడు ఆయన బాల్యం నుంచి. అన్ని మూర్తులతో ఇక్కడ ఆరాధింపబడుతుంటాడు. అలాగే అశీసంగమ స్థానం వద్ద మాయాక్షేత్రం ఉన్నది, అంటే హరిద్వార్ అని చెప్పబడేది ఇక్కడ ఉన్నది అని చెప్పారు. ఇక అవంతి అనేటువంటిది వృద్ధకాల క్షేత్రం దగ్గర ఉన్నటువంటిది అవంతి. ఇది కాలకాలపురి అని చెప్పబడుతున్నది. ఈ విధంగా వివిధములైన చోట్లు ఇక్కడ ఏర్పాటు ఉన్నాయి. సప్తపురులు కూడా ప్రస్తావన చేశారు. అలాగే దివ్యలింగములు చాలా విశేషంగా ఇక్కడ ఉన్నాయని చెప్తూ వాటిలో కొన్ని ముఖ్యలింగముల పేర్లు చెప్తున్నారు. అవిముక్తేశ్వర లింగం, విశ్వేశ్వర లింగం, మణికర్ణేశ్వర లింగం, వీరేశ్వర లింగం, కేదారేశ్వర మహాలింగం, కృత్తివాస మహాలింగం, వృద్ధకాళేశ్వర లింగం, చంద్రేశ్వర లింగం, బ్రహ్మేశ్వర లింగం, త్రిలోచనేశ్వర లింగము, ఓంకారేశ్వర లింగము, కపర్దీశ్వర లింగము, అగ్నీశ్వర లింగము అంటూ ఉన్న శివలింగాల్లో అత్యంత ఉత్కృష్టమైనవి చెప్తున్నారు ఇక్కడ. అంటే వీటిని దర్శించే ప్రయత్నం చేయాలి, నిత్యం స్మరించుకున్న వీటి యొక్క విశేషం ఉన్నది సుమా అని వివరిస్తూ కాశీ స్వరూప వైభవాన్ని ఎంత చెప్తున్నా తనివి తీరనటువంటి పరిస్థితిలో ఈ కాశీలో ప్రధానంగా ఉండవలసినది శివభక్తున్న విష్ణుభక్తున్న తరించిపోతారు, కానీ భేద దృష్టి మాత్రం ఉండరాదు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం కాశీలో. దీని గురించి కాశీ రహస్యం చాలా ప్రత్యేకంగా చెప్తున్నది ఇక్కడ. ఎందుకంటే విష్ణు హృదయంలోంచి వచ్చింది కనుక ఇది విష్ణు క్షేత్రమే. విష్ణు హృదయంలో ధ్యానింపబడుతున్న జ్యోతిర్లింగమే ఈ రూపంలో వచ్చింది కనుక ఇది శివక్షేత్రమే. కనుక ఎంత శివక్షేత్రమో అంత విష్ణు క్షేత్రం. శివుడు భవానీ సహితుడి ఉన్నాడు కనుక శక్తి క్షేత్రం కూడా సర్వదేవతాత్మకం అని చెప్తూ మగధ దేశంలో ద్విజజేత అనుకు విప్రుడు ఉండేవాడు. ద్విజజేత అయితే అతడు తర్కవాద పండితుడు. ఆ తర్కం వల్ల క్రమంగా అహంకారం కూడా వచ్చి ఎటువంటి వాడినైనా ఓడించగలను అని ఒక అహంకారం వచ్చి బోళ్ళంత చదువుకున్నాడు కనుక తిమ్మిని బమ్మిని తిమ్మి చేసి వాదించేవాడు. ఈ వాదనలు సత్యాన్ని తేవండి. ఎవడు అవతల వాడు నోరు మూసేటట్టు చివరి మాట చెప్తాడో వాడే గెలిచినట్టు. అది అప్పటికి సత్యం అనిపించకూడదు, కానీ సత్యం అని చెప్పలేం. అంటే మహానుభావులు ఏమంటారంటే తర్కంతో ఆగిపోకూడదు, తత్వంలోకి వెళ్ళాలని చెప్తారు ఇక్కడ. కేవలం తర్కశాస్త్రం చదివితే తర్వాత గాడి జన్మ వస్తుందని కూడా చెప్తారు పెద్దలు ఇక్కడ. అలాగే తర్కం చదవకూడదని కాదు, ఒక యుక్తి తెలుసుకోవడం కోసం ఎలా ఆలోచించాలో నేర్పడం కోసం తర్కశాస్త్రం ఉంది, అది కూడా శాస్త్రమే. తర్కశాస్త్రం తర్వాత తెలుసుకోవాల్సిన తత్వశాస్త్రం. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో కేవలం విశ్వాసానికి మాత్రమే కాకుండా యుక్తికి కూడా స్థానం ఇచ్చారు. యుక్తి అంటే లాజికల్ టెంపర్మెంట్, తార్కికంగా ఆలోచించాలి హేతుబద్ధంగా. కానీ హేతుబద్ధం అంటే వాడి పెడవాదాలు కాదు. ఇక్కడ శృతిమత తర్కోనుసంధీయతాం అన్నట్లుగా శాస్త్ర సమ్మతమైన ఒక తర్కం కావాలి ఇక్కడ. ఆ తర్క పద్ధతులకు శాస్త్రంగా యుగాల క్రితమే ఏర్పాటు చేసుకున్న దేశం మనకి తెలుసుకోండి ఇక్కడ. అందుకే తర్కాన్ని చదివేటటువంటి మతం అంటూ ఏదైనా ఉంటే హిందూ మతం మాత్రమే. అందుకే తార్కికంగా ఉంటుంది, తాత్వికంగా ఉంటుంది హిందూ మతం. దాని ప్రత్యేకత అది. అయితే అవి కూడా చదవకుండా ఉండేవాళ్ళు, విశ్వాసంతో ఉండేవాళ్ళు ఉండవచ్చు, కానీ పాండిత్యంలో తర్కానికి అంత ప్రాధాన్యం. కానీ తర్కం చేతిలో పట్టుకుని భగవంతుడిచ్చిన వాద నైపుణ్యంతో పండితులను ఓడించడమే కాకుండా అవమానించేవాడు. అదే పని ఇంకొకరిని ఓడించాలి, ఇంకొకరిని జయించాలి, ఇదే పనిగా తిరుగుతూ ఒక్కొక్కసారి కోపంతో పండితుని కాలుతో తన్నేవాడు. ఆ స్థితి అంతదా కలిపోయిందంటే ఒకసారి గురువునే తన్నెట్ట. పాపాత్ముడికి ముందు వెనక ఏముండదు ఇక్కడ. అటువంటి దుష్టుడు. పైగా బోల్డ్ అంత సంపాదించాడు పాండిత్యంతో దీనితోనూ. సరే, పైగా అంత గట్టిగా వాదించేవాడికి భయపడి కొంతమంది. మొత్తానికి అలా కాలం గడిచిపోతుంది. మరణించాడు. మరణించిన తర్వాత ఇది మగధ దేశంలో, ముందే అది చెప్పుకోవాలి, కాశీలో కాదు, మగధ దేశంలో మరణించిన తర్వాత బ్రహ్మరాక్షుడు అయ్యాడు అతడు. బాగా చదువుకున్న దుర్మార్గుడు. తర్వాత స్థితి అది. బ్రహ్మరాక్షుడు జన్మెత్తితే వేల వేల జన్మలు ఎత్తాడండి. రాముడు కాలంలో బ్రహ్మరాక్షుడైన వాడిని మొన్న విద్యారణ్య స్వామి వారు శాపవిమోచనం చేయించారు అని కథ ఉన్నది. అది ఎంతకాలం ఉన్నాడో చూడండి ఇక్కడ. కానీ బ్రహ్మరాక్షుడిగా అయ్యాడు. అక్కడ ఒక విభీతిక వృక్షం మీద ఉంటూ, అంటే తాండ్ర చెట్టు మీద ఉంటూ, తోవలో ఎవరైనా పండితులు కనబడితే వివిధ కామరూపాలతో వెళుతూ వాళ్ళకి వాద భిక్ష అడిగేవాడు. వాళ్ళ వాదన అయితే వెంటనే వాదనలో వాడిని నోడించి వాళ్ళని తినేసేవాడు, ఎవరు ఓడిపోయారు వాడిని. ఇలా కాలక్షేపం చేస్తున్నాడు ఇక్కడ. అలా ఉంటూ ఉంటే ఒకసారి ఒకతడు బయలుదేరి వస్తున్నాడు. అతడు విప్రుడు అంతే, కానీ పెద్ద వాదాలు చేసేవాడు కాడు, భక్తుడు. ఆ వెళుతూ ఉంటే వచ్చి, ఒరే ఎవర్రా నువ్వు, నాతో వాదిస్తావా, నేను మహాపండితుడిని అన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మరాక్షుడు కామరూపం ఉంటుంది. అది వాదిస్తావా అని అడిగితే, నేను వాదించే విద్వాంసుడిని కానయ్యా, నేను తీర్థాలను సేవిస్తూ
పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాను. ఇప్పుడు కాశీ మహాక్షేత్రానికి వెళుతున్నాను. ఇప్పుడు మాత్రం అన్నీ చూసిన తర్వాత నాకు తెలిసింది ఇంకా కాశీలో వెళ్ళి సుఖంగా ఉండాలనుకుంటున్నాను. ఇంక ఇటు అటు తిరగకుండా ఇన్ని తీర్థములు సేవించిన ఫలితంగా కాశీకి వెళుతున్నాను. అన్ని తీర్థాలు ఎందుకు సేవించాలంటే కాశీకి వెళ్ళనివ్వకుండా ఉన్న పాపం పోవడం కోసం ఇవి తీర్థాలు తిరగాలట. మళ్ళీ తిరుగుతున్నామంటే ఇంకా పోలేదని అర్థం. అవన్నీ పోతే అప్పుడు కాశీకి వచ్చి స్థిరపడాలని బుద్ధి ఉంటుంది, తర్వాత అవకాశం ఏర్పడుతుంది. అదే నేను అక్కడికి వెళుతూ ఉన్నాను, కాశీలో స్థిరంగా ఉండాలనుకుంటున్నాను అంటూ ఒకటి 10 సార్లు కాశీ గొప్పతనమే చెప్తున్నాడు. తీర్థాలు క్షేత్రాలు కాశీలోనే ఉంటాయి, కాశీలో ఉన్నవాడు మరెక్కడికి వెళ్ళక్కర్లేదని విన్నాను, అది కాశీలో ఉండడానికి నేను బయలుదేరుతున్నాను అనగానే ఇంతవరకు కోపం తాపం అవతల వాదించడమే స్వభావంగా కలిగిన బ్రహ్మరాక్షుల్లో మాట తీరు మారిపోయింది. ఏంటి, కాశీకి వెళుతున్నావా, నువ్వు ముక్తి కావాలని వెళుతున్నావా, భగవంతుడిని ఆశ్రయిస్తున్నావా? నాకు ఇంత చదువుకున్నాను కానీ ఆ బుద్ధి ఆ జన్మలో కలగలేదు. పైగా నేను మహాపరాధం చేసిన వాడిని, పాపాత్ముణ్ణి, బ్రహ్మజ్ఞుణ్ణి, గురుద్రోహం చేసినటువంటి వాడిని, స్వార్థపరుణ్ణి, వంచకుణ్ణి. నేను ఎలా తరిస్తానో నాకు చెప్పు. నాకు ఈ మార్పు ఎలా జరిగిందో నాకే తెలియట్లేదు. ఇలా నేను దైన్యంగా మాట్లాడి ఎప్పుడూ లేదు. ఇవాళ తరించాలన్న కోరిక కలిగింది, అది గొప్ప విషయం. చాలామందికి అది కూడా కలగదు. తరించాలన్న కోరిక కలిగి నేను అడుగుతున్నాను అంటే ఎందువల్ల ఈ పరిణామం జరిగింది అని ఆలోచిస్తున్నాను అంటే నేను ఒక 10 సార్లైనా కాశీ 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 అనుంటాను కనుక కాశీనామం చెవిలో పడ్డం వల్ల నీ మనస్సులో వచ్చిన పరిణామం ఇది. చాలా ధన్యుణ్ణయ్యాను. కానీ నేను కాశీకి రాగలనా, నన్ను కాశీలోకి నువ్వు తీసుకువెళతావా అని అడిగాడు. పైగా నేను ఘోర రూపుణ్ణి, అది భవుని నివాసం, నేను చేరగలనా అని అంటే నీ గురించి వింటూ ఉంటే నాకు జాలేస్తుంది. ఎందుకంటే పతితుడే బాధపడుతున్నా దుఃఖం కలుగుతుంది వాడి బాధను చూస్తూ ఉంటే. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కానీ కాశీలో ప్రవేశం లేదు. సుమా రాక్షసులకి పిశాచాలకి కాశీలో అడుగుపెట్టే అవకాశమే లేదు. అదొకటి ఉన్నది ఇక్కడ. యమదూతలు, పిశాచాలు, రాక్షసులు, భూత ప్రేతాలు కాశీలో ఉండవు. అది కాశీలో కొంతమంది ఉత్తిష్టంతో భూత పిశాచాలకు చెప్పరట. ఇదే మనకు అలవాటైపోయి చెప్తాం, చెప్తే తప్పు లేదు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండవు, అవి ప్రవేశించలేరు వాళ్ళు. ఎందుకంటే పంచక్రోశ క్షేత్రానికి యోజనం వరకు బాహ్య భూమి, నిన్న చెప్పుకున్నాం. బహిరంగంగా 1 యోజనం వరకు స్వర్గభూమి అంటారు. 1 యోజనం వరకు అక్కడి నుంచి. యోజనం అంటే సుమారు 9.5-10 మైళ్ళు కాశీకి బయట. అదంతా స్వర్గభూమి, దేవతలు సంచరించే చోటు, అంత పవిత్రమైనది. అక్కడి నుంచే పవిత్రత మొదలవుతుంది. అది కాశీలోకి మాత్రం ప్రవేశం కుదరదు. ఒక మానవ జన్మకు అవకాశం ఉంది కనుక ఈ జన్మని సార్థకం చేసుకోగలుగుతారు. ఇక్కడ దేవతలు మొదలైన వారు రావచ్చు, ఋషులు వస్తారు, వాడు వచ్చి స్వామి దర్శనం చేసుకుని ధన్యులు అవుతూ ఉంటారు ఇక్కడ. అయితే నువ్వు కాశీ పేరు వినగానే ఇంత పరివర్తన జరిగింది కనుక ఏమో అవకాశం లభిస్తుందేమో చూద్దాం. నువ్వు పశ్చాత్తాపం చెందుతున్నావు. పైగా అతడు కాశీలో విశ్వేశ్వర దంపతులను తలంచుకొని కన్నీళ్ళు వచ్చేట బ్రహ్మరాక్షుడికి. అది రావడం కూడా చిన్న విషయం కాదు కదా. అయితే నాతో పాటు రా, ఎంతవరకు రాగలవు అంతవరకు రా అని ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. సఖ్యం సప్తపదీనం అంటారు. అంటే 7 అడుగులు నడిచినా 7 మాటలు మాట్లాడిన స్నేహం ఏర్పడుతుంది అంటారే. నీకు నాకు స్నేహం ఏర్పడింది. నీ గత జన్మ వృత్తాంతం నాకు చెప్పు. ఇప్పుడైతే నువ్వు ఈ రూపంలో కనబడుతున్నానన్నావు, అయినా నువ్వు రూపం మార్చుకొచ్చిన భయంగా ఉన్నావు. అది దూరంగా నడుస్తున్నాను నీకు. నువ్వు గత జన్మలో ఎవడివి? పైగా నేను విశ్వేశ్వర స్మరణ చేసుకుంటున్నాను కనుక నీలాంటి ఘోర రూపుడితో నడవగలుగుతున్నాను. గత జన్మ నువ్వు ఎవడివి, ఏం చేసావు అంటే మొత్తం తాను చేసినదంతా చెప్పుకున్నాడు. ఎన్ని రకాల పాపాలు చేశాడు, వాదనలో ఓడించడం, ఆఖరికి చేసిన పాపం చెప్తే పోతుందంటారు. గురువును కూడా కాలుతో తన్నినటువంటి పాపాత్ముండయ్యా నేను ఇక్కడ. పైగా ధనభోగ పరాయుణ్ణి, స్వాభిమానం బాగా కలిగినటువంటి వాడిని, పైగా ఎప్పుడు బాగా తినేవాడిని. నాకు ఇప్పటికీ గుర్తు, అతిగా తినడం వల్ల నాకు రోగం వచ్చింది, రోగం వల్ల నేను పోయాను అప్పుడు ఆ జన్మలో. తర్వాత ఇదిగో ఇలా తిరుగుతున్నాను ఇక్కడ అని చెప్పాడు. సరిగ్గా కాశీ పంచక్రోశం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అడుగు వేయలేపాడు. చెప్పానుగా నీకు ప్రవేశం లేదు, ఇక్కడ వరకు వచ్చావు, ఇక్కడే ఉండు, నేను నీ గురించి స్వామికి నమస్కారం చేసుకుని వస్తాను, ఆ పుణ్యమైనా నిన్ను కాపాడుతుంది అని చెప్పి తాను వెళ్ళి గంగలో మణికర్ణికలో స్నానం చేసి విశ్వనాథ దర్శనం చేసి ఎందుకైనా మంచిదని కాశీ ధూళి కణాలు కొన్ని తీసుకొచ్చాయి. బయట అతడు అలా నిలబడి ఉన్నాడు కాశీకి బయట. వచ్చి ఆ ధూళి కణాలు శివనామం పలుకుతూ వేశాడండి.
వెయ్యగానే అతడు బ్రహ్మరాక్షత్వం పోయి ఒక దివ్య దేహం వచ్చింది అతనికి. అలాగని ప్రతి వాళ్ళు వెళ్ళేటప్పుడు ధూళికణాలు మొత్తం తీసుకెళ్ళద్దు. కాశీ మట్టిని అలా తీసుకెళ్ళేది పంచక్రోశం బయట వరకే తీసుకెళ్ళాడు అంతే. ఇదేదో బాగుంది మా ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద జల్లుతా, మా ఊళ్ళో అందరికి పంచుతా అంటే కాశీ నుంచి మట్టి అలా తీసుకెళ్ళరాదు. కాశీలోనే దానికి విశేషం. సరే, మొత్తానికి అతడు చేసిన పని, అతనికి ఆలోచన వచ్చింది. కాశీ ధూళికణం వల్ల అతడిలో మార్పు వచ్చింది. అప్పుడు మళ్ళీ అతడు కాశీలో దివ్యదేహంతో ప్రవేశించగలిగాడు. కాశీ యాత్ర చేసి ధన్యుడై స్వామిని దర్శించుకుని స్వామి స్మరణ చేస్తూ క్రమంగా సిద్ధి పొందాడు. దీన్ని బట్టి కాశీ వైభవం మహిమ చెప్పగలగడం, అదేవిధంగా వాదము యొక్క ప్రయోజనం ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు. అందుకు ఈ కథలో ఎన్ని విశేషాలు, ప్రతి కథ కాశీ మహిమ ఎంత చెప్తుందో మన ఆలోచనకి ఎంత పరిణామం కలిగించడానికి పనికొచ్చే కథలు ఇవన్నీ కూడా. ఇప్పటివరకు చెప్పిన ప్రతి కథలో కూడా ఉత్తమ జీవన విధానం చెప్తున్నారు, ఇక్కడ ఆలోచన విధానం చెప్తున్నారు. అన్నిటికంటే ప్రధానంగా మొన్నటి కథలో చెప్పుకున్నది అహంకార రాహిత్యం చాలా 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 ముఖ్యమైనటువంటిది. అది జయించడం మన మహాకష్టం. దీనివల్లే రాగద్వేషాలు, పంతాలు, పట్టింపులు ఇత్యాదులన్నీ వస్తుంటాయి. వాడు ఎప్పుడూ పరమాత్మను పొందలేడు. అందులో కాశీని కోరుకునేవాడు మాత్రం దాన్ని జయించవలసినదే. చేసే ప్రతి సాధన దానికోసమే చేయాలి, అహంకారం వదిలించుకోవడం కోసమే. అందుకే సత్ అని చెప్పబడేటటువంటివి 5 ఉన్నాయి. ఇవి కాశీలో ఎప్పుడు ఉండాలని చెప్తున్నాడు. అది సచ్ఛాస్త్రము, సత్సంగము, సద్బుద్ధి, సత్యవాక్కు, సదాచారము. ఈ 5 ముఖ్యము కాశీలో. ఈ సత్ మొత్తం 5 సత్తులు, పంచసత్తులు. ఒకటి సచ్ఛాస్త్రము. సచ్ఛాస్త్రములు అధ్యయనం చేయాలి. ఎందుకంటే శాస్త్రాధ్యయనం చేయకుండా కాలక్షేపం చేయకూడదు. అలాగని చెప్పి తర్కశాస్త్రము, మీమాంసా శాస్త్రము అవి అక్కర్లేదు. ఏ శాస్త్రముల వల్ల భగవజ్ఞానం లభిస్తుందో, ఏ శాస్త్రము నీకు ధార్మికమైన స్పృహ ఇస్తుందో, ఏ శాస్త్రం నీలో భక్తిని పెంపొందిస్తుందో అదే శాస్త్రము. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. శాస్త్రం అనగా మరొక్కసారి చెప్పుకుందాం, మనకు ధర్మబోధ కలిగించాలి. రెండవది భగవంతునిపై భక్తి కలిగించాలి. మూడవది నీ స్వస్వరూపాన్ని బోధించగలగాలి. ఈ 3 ఇవ్వగలిగేదే అసలు శాస్త్రం. సాధకుడైన వాడికి శాస్త్రం ఇదే. అదే తర్కశాస్త్రం, పాండిత్యం, ఛందశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం ఇవన్నీ సాధకుడైన వాడికి అక్కర్లేదు. అవి గొప్ప శాస్త్రాలే. దానితో శాస్త్రాధ్యయనం చేసి జ్ఞాన ప్రతిష్ఠ చేసే వాళ్ళకి వదిలేద్దాం. కానీ కాశీలో భగవత్ కృప కోరుకునే వాడికి మాత్రం సచ్ఛాస్త్రాధ్యయనం గురుముఖత జరగాలి. శాస్త్రం కూడా తనంత తాను సొంతంగా చదువుకోకూడదు, గురుముఖత జరగాలి. రెండవది సత్సాంగత్యం, సజ్జనులతో సాంగత్యం. మూడవది సద్బుద్ధి, అంటే సదా ఆలోచన, సత్ ఆలోచన. తర్వాత సత్యవాక్కు. ఐదవది సత్ ఆచారం, అంటే మన వ్యవహార సరళి సదాచారంతో కూడి ఉన్నది. సదాచారం అనగా శాస్త్రము నిర్దేశించిన ప్రకారమైన జీవన విధానాన్ని సదాచారం అంటారు. ఈ సత్తు మరవరాదు కాశీలో ఉన్నటువంటి వారు అని చెప్తూ, ఇలా గడిపినటువంటి వాడు కాశీలో ఏ పాపము అంటని వాడే తప్పకుండా ముక్తి పొందుతాడు కాశీలో. కానీ కాశీకి ముక్తి 5 సత్సోపానాలు. ఈ 5 సత్సోపానాలు మెరువరాదు. పైగా విద్య ఎప్పుడూ కూడా బ్రహ్మ విద్యను కలిగించేదిగా ఉండాలి తప్ప వాదకారణం కాకూడదు. వివాదం కోసం విద్యను ఉపయోగించకూడదు. రెండవది పాండిత్య ప్రకర్షణ కోసం విద్యను ఉపయోగించరాదు. ఇది కూడా చెప్తున్నాడు ఇక్కడ. వాడేం పండితుడు, నేను చూపిస్తా చూడు అనే అహంకారం వెళ్ళకూడదు. అది విద్య పాండిత్య అహంకారం పెంచరాదు, వాదముల్లోకి దించకరాదు. విద్య యొక్క ప్రయోజనం బ్రహ్మజ్ఞానమే. అది అధ్యాత్మ విద్య విద్యానాం మన భగవద్గీతలో స్వామి విద్యలన్నింటిలో అధ్యాత్మ విద్య నా స్వరూపం అని చెప్పాడు. అది ఉత్కృష్టం, దానికి సహకరించాలి మిగిలినవన్నీ కూడా. అది కాశీలో ఆత్మారామ స్థితి ఉండాలి అన్నాడు. ఆత్మారామ స్థితి అంటే ఇంద్రియారామం, ఆత్మారామం 2 ఉంటాయి. అంటే ఇంద్రియాలతో సుఖపడటం ఒకటి, అంటే విషయాలు సేకరించుకుంటూ సుఖపడితే ఇంద్రియారాములు. అంటే బయట విషయాల వల్లే సుఖపడతాను అనుకునే వాళ్ళందరూ ఇంద్రియారాములు. విషయాలతో సంబంధం లేకుండా అంతర్ముఖులై తత్వచింతన చేస్తూ భగవచ్చింతన చేస్తూ ఆనందం అనుభవించడమే ఆత్మారాములు. అటువంటి ఆత్మారాములే పరమాత్మను పొందగలరు సుమా. అంటే ఇన్ని కథల ద్వారా కాశీలో ఏ పాపము లేకుండా ఎలా జీవించాలి అనే విషయాన్ని అద్భుతంగా తెలియజేశారు. ఇలా చెప్తూ కాశ్యాన్ లింగనామధేయత్వే విచార వర్ణనం అని ఒక అత్యద్భుతమైన అధ్యాయం ఒకటి కాశీ రహస్యంలో ఉన్నది. ఇది ఒక రహస్యమైన విషయం. కాశీ మొత్తం కలుపున అఖండ లింగం అని పేరు కాశీకి. అఖండ లింగం ఏకం, ఏకం అఖండ లింగం, ఒకటే లింగం. ఒకటే లింగం అంటేనే అఖండం. అఖండ లింగం ఏకం కిం కాశీతి పరిగీయతే పంచక్రోశాత్మకం. ఇది పంచక్రోశాత్మకం. అలాంటి కాశీకి స్త్రీనామం ఎందుకుంది? లింగం
అన్నప్పుడు దాని స్త్రీ పేరు ఎందుకు పెట్టారు? కాశీ అని ఎందుకు పెట్టారు? లింగం శివస్వరూపం కదా, కాశీ అని ఎందుకు పెట్టారు అని ఒకప్పుడు ఋషులు అడిగితే మహర్షి చెప్తూ ఉన్నాడు. దీనికి సంబంధించిన వృత్తాంతం చెప్తున్నాను విను. రమ్యమైన వృత్తాంతం కనుక ఈ అధ్యాయం ఎంచుకున్నాం కాశీ స్వరూపం చెప్పడం కోసం. హరికేశవనే గౌరీ రుద్రశాంకగతా సతి పప్రచర్షిభిపృష్టం యదేవ సుమహాత్మభి. ఇవాళ మీరేమడిగారో అలాంటి ప్రశ్న ఒకప్పుడు కాశీలో హరికేశవనంలో స్వామి అంకమనందున్నటువంటి గౌరీదేవి ప్రశ్నించింది. ఎందుకు కాశీ అని పేరు వచ్చింది దీనికి అంటే ప్రకాశ స్వరూపం ఇవన్నీ నిజమే, కానీ ఆ నామంతో ఈ లింగాన్ని ఎలా వ్యవహరించవలసిన అవసరం ఏమొచ్చినది అని అంటూ మరొక మాట అన్నదిట. నీ ద్వారా వినాలనుకుంటున్నాను, ఎందుకంటే కాశీ కథామృతం ఎంత విన్నా ఇక చాలు అనిపించదు కదా, అది కాశీ యొక్క వైభవం అమ్మవారే అన్నారండి. అంటే ఆవిడకి తెలియక కాదు, వాళ్ళ ఆయనకి బాగా తెలుసని, ఆయన ద్వారా వింటూ ఉంటే ఆనందించాలని, తద్వారా మనకు లభిస్తుంది. అంటే పిల్లల తరపున తల్లి బాధ్యత తీసుకుని అడుగుతున్నట్లుగా అడుగుతుంది. కాశీ కథామృత రసం పిబతాం కిం అలం భవేత్. కాశీ కథామృత రసాన్ని పానం చేసేవాడికి ఇంకా అలం అంటే సంతృప్తి అనేది ఉండదు, ఇంకా వినాలని అనిపిస్తుంటుంది కదా. అంటే అప్పుడు కాశీ లింగ రూపాన్ని చెప్పింది అంగీకరించావు కదా నువ్వు, కాశీ లింగ రూపమే. ఎందుకంటే విష్ణువు తన హృదయంలో ధ్యానిస్తున్నటువంటి అంగుష్టమాత్ర ప్రమాణమైన లింగం ఏదైతే ఉన్నదో ఆ లింగమే వెలికి వచ్చి పంచక్రోశాత్మక విస్తీర్ణమై మహాజ్యోతి ఏందని చెప్పుకున్నాం. అందుకే కాశీ అంటే లింగం. లింగం అంటే ఏమిటో బాగా తెలుసుకో నువ్వు. శివశక్త్యాత్మక లింగం శృతిభి పరిపక్షతే. లింగం అంటేనే శివశక్త్యాత్మకం, ఇది ముందు తెలుసుకోవాల్సింది. అందుకే శివశక్తి మేళనం లింగముచ్యతే అన్నారు. శివలింగం అంటేనే శివశక్తులు రెండు కలిసి శివలింగం అనిపించుకుంటాయి, ఒక్కటి కాదు. ఎందుకంటే వ్యక్తమయ్యాడు అంటే శక్తితోనే వ్యక్తమవుతాడు, వ్యక్తమైనప్పుడు శక్తితో పాటు కనబడతాడు, వ్యక్తం కానప్పుడు శక్తి ఆయనలో అంతర్లీనమై ఉంటుంది. కానీ శక్తి లేని శివుడు ఎప్పుడూ ఉండడు. శక్తి శివుడు ఎలాంటి వాళ్ళు అంటే అభేద స్థితి వాళ్ళు ఉభయులది, వాటి నుంచి ఎవరు వేరు చెయ్యలేరు, కనుక రెండు కలిపే ఉంటాయి. అందుకే శివశక్త్యాత్మకం లింగం. కొన్ని మాటలు అలా గుర్తుపెట్టుకోవాలండి. శివలింగం చూడగానే ఒక పదం గుర్తొచ్చినా చాలు, శివశక్త్యాత్మకం లింగం. లింగం అంటేనే శివశక్త్యాత్మకం, అంతేగాని లింగం చూసాం కదా అమ్మవారు ఎవరే ఉంటారో అనుకోనక్కర్లేదు. శివశక్త్యాత్మకం లింగం శృతిభి పరిపక్షతే యోనిశక్తి శివో లింగం ప్రకృతి పురుషచ్చ. అయితే లింగం ఒక ఆధారంగా ఎవరుంటారంటే శివశక్త్యాత్మకమైన లింగానికి శక్తియే పీఠంగా ఉంటుంది, మళ్ళీ అంటే ఆధారముగా నిలిచి ఉంటుంది. ఇక్కడ యోనిశక్తి శివో లింగం ప్రకృతే పురుషస్య చ. ఆ ప్రకృతి పురుషాత్మకమైనటువంటి శక్తి శివస్వరూపమే లింగముగా చెప్పబడుతున్నది. ఇది స్వరూపం ప్రథితం వేదే పురాణాదిషు పార్వతి. ఇది వేదమనందు పురాణాల్లో కూడా చెప్పబడుతున్నది. ఇందులో శివుడు శక్తి అన్నాం కదా, ఈ రెండింటి గురించి చెప్తున్నారు విను. శివుణ్ణి పరాత్మ బ్రహ్మ హరి అని పిలుస్తుంటారు అందరు. శివ శక్తి అనేదాన్ని శివ అనేటువంటి భాగమునకు, భాగం అనరాదు, ఇది పూర్ణం భాగం కాదు, కానీ శివశబ్దమునకు ఎన్ని శబ్దాలు పర్యాయములు అంటే పరాత్మ బ్రహ్మేతి శివేతి హరిరిత్యపి పరబ్రహ్మేతి తథా గీయతే బహుదర్శిభి. అనేక విధాలుగా ఋషులు చెప్తున్న మాట ఏంటంటే పరాత్మ బ్రహ్మ శివ హరి పరబ్రహ్మ అని శివునికి పేరు. అంటే పరమాత్మ, ఆ పరమాత్మకే శివుడని హరి అని ఇన్ని పేర్లు చెప్పబడుతున్నాయి. ఇక శక్తికి ఎన్ని పేర్లు ఉంటాయో చెప్తున్నాను నేను. శక్తి, ఆ శక్తి అనేక విధాలుగా విశ్వాన్ని విస్తరింపజేస్తుంది. శివుడు ఏకంగా ఉంటాడు, ఆయన ఏ మార్పు లేదు. ఆయన పేరు పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పబడుతున్నవాడు శివుడు ఒక్కడే. ఆయన శక్తికి అనేకధా అయ్యే లక్షణం ఉంది. అది శక్తి పరబ్రహ్మము వల్లనే జరుగుతుంది. అది శక్తి తనంత తాను స్వతంత్రంగా ఏం చేయదు. శివుడు యందు ఉన్నది, శివునే ఆధారం చేసుకుని ఉన్నది. ఆ శక్తికి మాయా అనే పేరు. ఆ శక్తి అనేక రకాల విశ్వం సృజింపబడ్డానికి కారణమవుతుంది. ఈ సరిగ్గా ఉపనిషత్తుల్లో కూడా పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచార మంత్రంతో సహా చెప్పారు. అంటే ఉపనిషత్తులు చక్కగా అన్వయించబడుతుంది. పరా అస్య శక్తి, అస్య అంటే పరబ్రహ్మణ, శివుని యొక్క పరాశక్తి. పరా అంటే సర్వోత్కృష్టమైన శక్తి, అంటే విశ్వంలో అనేక రకాలుగా పనిచేస్తున్న శక్తి మనకు పరిచయం. ఒక అగ్నిగానో జలంగానో సూర్యాది స్వరూపాలుగానో కనబడుతున్న శక్తి మనందరికీ తెలుసు. దానితోనూ మనము అణువు మొదలు బ్రహ్మాండమంతా ఆ శక్తులతోనే నడుస్తుంది, ఒక శక్తి కాదు, అనేక రకాల శక్తులు. ఇన్ని శక్తులకు మూల శక్తిని పరా అంటారు ఇక్కడ. అంటే పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే.
ఆ శక్తియే వివిధ ఏవ, వివిధ విధాలుగా శ్రూయతే, చెప్పబడుతున్నది, వినబడుతున్నది ఇక్కడ. అదే స్వాభావికి, ఆ శివునికి ఆ శక్తి స్వాభావికమైనది. అదే జ్ఞాన బల క్రియ ఇత్యాది రూపాలతో కనబడుతుంటుంది. కానీ అన్నీ కలిపి ఈ శక్తి ఏంటి? పర అని చెప్పబడుతుంది. అంటే శక్తి, ఆ శక్తి ఎన్ని పేర్లతో వ్యవహరింపబడుతుందంటే శక్తిర్ మాయేతి అవిద్యేతి విద్యేతి బహుదా ఉచ్యతే. శక్తికి ఒక్క ఈ అధ్యాయంలో శివశక్తి వివేకం ఉంది, విశ్వరహస్యమంతా ఉందండి ఇక్కడ. లింగం అంటే శివశక్తులు మేళనం, శివుడు అంటే పరబ్రహ్మ ఇత్యాదులు. ఆయన యొక్క శక్తి అనేక విధాలుగా వెళ్ళగలదు. ఆ శక్తికి ఎన్ని పేర్లు, శివుడికి ఎన్ని పేర్లు చెప్పుకున్నాం ఇందుకు, బ్రహ్మ పరమాత్మ హరి ఇత్యాదులు. ఇప్పుడు శక్తికి ఎన్ని పేర్లు చెప్తున్నాడు. ఒకటి మాయ, రెండవది అవిద్య, మూడవది విద్య, నాలుగవ పేర్లు ఇంకా చెప్తాడు. ఇప్పుడు 3 పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. అవిద్య ఆవిడే, విద్య ఆవిడే. అవిద్య విద్య అని ఎందుకు పెట్టారంటే శక్తి 2 రూపాలతో పనిచేస్తుంది. అవిద్య ఏమిటంటే బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేది సత్యం. ఆ సత్యం తెలియనివ్వకుండా చేసేది అవిద్య. అంతే. ఇక్కడ ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అవిద్య అంటే పరమాత్మ స్పృహ మనకి కలగనివ్వకుండా చేసేది అవిద్య. పరమాత్మ స్పృహ కలగాలి. పరమాత్మ అంటే ప్రవచనం చెప్పినప్పుడు కాస్త వింటే అర్థం అవడం కాదు, అది కూడా కష్టమే చాలామందికి పాపం. అందుకే కథలు చెప్పినప్పుడు కళ్ళు తెరిచిన వాళ్ళు ఇది చెప్పేటప్పుడు నిద్రపోతున్న వదనములు కూడా గోచరిస్తాయి. ఎందుకంటే అవిద్య అంత పేరుకుపోయిందనమాట. అది తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కాశీకి కూడా వచ్చి చేయకపోతే ఎందుకండి. అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సింది అవిద్య అంటే బాగా తెలుసుకోవాల్సి స్వస్వరూప జ్ఞానం లేకపోవడం. ఎందుకంటే పరమాత్మ ఎవడో కాదు, ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్నాడు కాదు, నువ్వై ఉన్నాడు, కానీ మనకు తెలియట్లేదు. అది అసలు సత్యం. అది తెలియనివ్వకపోయిన దాన్ని అవిద్య అంటారు. ఈ అవిద్య సంసార హేతువు, మరొకటి కాదు. అవిద్య ఎందుకు అమ్మవారి రూపంలో చెప్పారంటే మరి సృష్టి స్థితి లయలు సంసారం అవిద్య వల్ల జరుగుతున్నాయి. అవిద్య లేకపోతే జగత్తు లేదు. కానీ అవిద్య అంటే మూర్ఖత్వం అని అర్థం కాదు. లోకంలో ఎడ్యుకేషన్ లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం అవిద్య అని ట్రాన్స్లేట్ చేయడానికి లేదు. మహాపండితుడికి కూడా అవిద్య వదలదని శాస్త్రం చెప్పింది. ఏం చెప్తాను ఇక్కడ, అవిద్య అనేది పాండిత్యానికి సంబంధం కాదు. అది ఇక్కడ బహుశాస్త్ర పండితులు ఉండొచ్చు. ఆ మాటకు వస్తే వేదాది శాస్త్రం కూడా అవిద్యలో భాగం అన్నారు. తెలుసా మీకు? అవిద్య అంటే అది కర్మలన్నీ అవిద్యకి సంబంధించినవే. విద్య వేరు. విద్య అంటే కేవల బ్రహ్మానుభవమే విద్య. అది తెలియనివ్వకుండా చేసేది అవిద్య. అది కూడా మాయాశక్తి. సూర్యుడి నుంచి వచ్చిన కాంతి వల్లే సూర్యుని తెలుసుకోలేం, అవునా లేదా? ఒక్కసారి సూర్యమండలాన్ని చూసే ప్రయత్నం చేయండి. అందులోంచి మిరుమిట్టుకుపోయి కాంతికి కళ్ళు మనకి చెదిరిపోతే కళ్ళు పోతాయి కూడా, అవునా లేదా? మళ్ళీ సూర్యుని తెలుసుకోవడానికి కాంతి పనికి వస్తుంది, రెండూను. ఇలాగే పరమాత్మని తెలియనివ్వకుండా మరుగుపరిచేది మాయ, మరుగుపరిచేది మాయ. అది ఆయనే తొలగించాలి. ఆయన అన్నాడు మామే వేయ ప్రపంచంతి మాయామేతాం తరంతితే. అది మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప. చరాచర రూపుడు ఆయనే, కనబడింది కూడా ఆయనే. కానీ ఆయన అనిపించట్లేదు. చూడండి, అంతా ఆయనేట. ఏదో పలానా ఊర్లో ఉన్నవాడు కనబడలేదంటే అనుకోవచ్చు, అంతా ఆయన వాడు కనబడకపోవడం ఏంటండి? అనుభవానికి రాకపోవడం ఏంటి? ఏది అడ్డుకుంటోంది? ఆ అడ్డుకున్న దాని పేరు అవిద్య. అది ఆ శక్తి, ఆ శక్తి. అందుకే అవిద్యను ఎందుకు దాటలేమంటే శక్తి. అవిద్యాశక్తితోనే సృష్టి అంతా నడుస్తుంది. మోహం కలిగేది దానివల్లే. మోహం లేకపోతే జగత్తే లేదు. అవిద్య నుంచి బయటపట్టాలి అంటే ఓహో అవిద్య శక్తి కనుక, శక్తి వల్ల మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం కనుక శక్తిని వదిలేద్దామంటే లాభం లేదు, ఆ శక్తిని పట్టుకోవాలన్నాడు ఇక్కడ. ఏ శక్తి అవిద్యగా బంధిస్తుందో ఆ శక్తే ముక్తి కూడా ఇవ్వగలదయ్యా అన్నాడు. అదంటే మొత్తం చండీ సప్తశతి మొదటి అధ్యాయం అంతా అది. అందులో చెప్తున్నది అదే. ఆ తల్లి బంధమోక్షకరి, రెండు బంధమోక్షకరి. బంధనం కలిగించేటప్పుడు దాని పేరు అవిద్య, ముక్తి కలిగించేటప్పుడు అదే విద్యా రూపంలో చెప్పబడుతుంది. కనుక శక్తికే 2 పేర్లు అని చెప్పాను, అవిద్య విద్య. మరి మాయ ఏమిటండి? పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు దాని పేరు మాయ, జీవుల మీదకి వచ్చినప్పుడు దాని పేరు అవిద్య. జ్ఞానం కలిగించే శక్తి విద్య. కనుక అమ్మవారే ఆవిడ, అమ్మవారే విద్య విద్య. నేను ఇప్పుడు వ్యాఖ్యానించాను కానీ మీరు ఎప్పుడు చదువుకుంటూ ఉంటారు ఈ మాటని. విద్యా విద్యా స్వరూపిణి. ఎక్కడ? లలితా సహస్రనామాలు అక్కడే ఉంది మొత్తం. అది కూడా రెండు ఆవిడ అవ్వడం ప్రయోజనం అండి మనకు. అదొకరు ఇదొకరు అయితే ముందు వీళ్ళని ప్రసన్నం చేయాలి, వాళ్ళని వెళ్ళి నువ్వు తగ్గమ్మ నీవిడిని అడగాలి, నువ్వు రామ్మ నావిడిని పిలవాలి. 2 ఆవిడే కనుక ఆవిడ్ని ప్రార్థిస్తే ఎప్పుడు తగ్గాలో ఆవిడ చూసుకుంటుంది, ఎప్పుడు ముక్తి ఇవ్వాలో ఆవిడ చూసుకుంటుంది. అది సైషా ప్రసన్న భువు ముక్తి హేతు అని సప్తశతిలో ఇదే మాట చెప్పారండి. ఇంకేమనిది? అదే చండీ సప్తశతి చదివితే శత్రువులు పోతారు, హోమాలు చేస్తే ఆ కోరికలు తీరిపోతాయి అన్నదే మనకు తెలుసు. కానీ చండీ సప్తశతి అంతా ఈ శక్తి విజ్ఞానమే అని మనకు తెలియదు.
అంత శివశక్తి విజ్ఞానం అక్కడ చెప్పబడుతోంది. అందుకే శైషా ప్రసన్నా భూముక్తి హేతు అది తెలుసుకో ఇక్కడ. అందుకే ఆ తల్లి శక్తి, ఆ శక్తి ఆయన ఎప్పుడు విడవదు. శక్తి లేనిదే ఆయన వ్యక్తం కాడు. అందుకే శక్తికి మాయ అని, అవిద్య అని, విద్య అని పేరు. ఆ స్వరూపమే ఉమా లక్ష్మ్యాది భేదేన బ్రహ్మరూపా సనాతని. ఆ శక్తే ఉమాలక్ష్మి మొదలైన భేదములతో ఉన్నది. మొదలైన భేదములతో అంటే ఉమా, లక్ష్మి, సరస్వతి ఇత్యాది రూపములుతున్నది ఆ శక్తే. నువ్వు లోకంలో వ్యవహారంలో బాగుండాలి అనుకుంటే అవిద్యా రూపంగా నీకు అన్నీ ఇస్తున్నది ఆ తల్లి. అంటే అవిద్యలో భాగమే ఐశ్వర్యం, అవిద్యలో భాగమే ఆరోగ్యం, ఇవన్నీ అవిద్యలో భాగమే. ఇవన్నీ ఇస్తుంది అవిద్యలో భాగం. నువ్వు అందులో ఉన్నావు కనుక దానికి తగ్గట్టు ఇస్తుంది. క్రమక్రమంగా ఏం చేస్తుందంటే ఆ విద్య నుంచి బయట పెట్టేస్తుంది. కానీ ఉమాలక్ష్మి మొదలైన పేర్లన్నీ ఆ శక్తిని. ఇందాక ఏం చెప్పాడు? శివునికే శివుడు హరి అని పేరు, మరి శక్తికే ఉమాలక్ష్మి అని పేరు. శివశక్తి తత్వ ప్రతిపాదన అంతా ఇందులో ఉన్నదండి. అలా ఆ శివశక్తి తత్వమే పంచక్రోశాత్మక లింగంగా ఆవిర్భవించింది కనుక కాశీ అంటే శివశక్తులు ఉభయస్వరూపము. ఉమాలక్ష్మ్యాది భేదేన బ్రహ్మరూపా సనాతని. ఆవిడ కూడా బ్రహ్మరూపిణియే. అంటే పరబ్రహ్మము యొక్క శక్తి పరబ్రహ్మము కంటే వేరు కాదు. సూర్యుని వెలుగు అన్నారా లేదా? సూర్యుని వెలుగు అంటే సూర్యుని రూపమేగా. కనుక బ్రహ్మము యొక్క శక్తి ఏమవుతుంది? బ్రహ్మరూప అవుతుంది. అది పరబ్రహ్మస్వరూపిణి అని నామాల్లో చెప్పుకుంటున్నాం. కనుక బ్రహ్మరూప సనాతని. సనాతని అంటే శాశ్వతమైనది. అవిద్య అంటే వెళ్ళిపోవచ్చు కానీ విద్య ఉంటుంది కదా. బ్రహ్మం ఉన్నాడు కదా, బ్రహ్మం ఆవిడ విడిచిపెట్టదు. అందుకే సనాతని. ఆవిడ సదాశివస్యాయ కాచిన్ శక్తి చైతన్య రూపిణి. ఆ శక్తి సదాశివుని యొక్క కాచిత్ శక్తి. కాచిత్ అంటే అనిర్వచనీయ, అనిర్వచనీయమైన శక్తి. ఆవిడ చైతన్య రూపిణి, ఆవిడ సర్వచైతన్య రూపిణిగా ఉన్నటువంటిది. శైవ కాశీ ఇతి సంప్రోక్త. ఆ శక్తికి సా ఏవ కాశీ ఇతి సంప్రోక్త. ఆ తల్లి కాశీ. ఎందుకంటే అవిద్యా రూపంలో ఉన్నప్పుడు కాశము లేదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ తల్లి శివజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తోంది కనుక కాశీ అనే పేరుతో ఆ తల్లి ఇక్కడికి. కానీ అమ్మా అని పిలుస్తున్నాం ఇక్కడ. అమ్మా అని పిలిచారు కదా అంటే కాశీ మాత అయ్యింది ఇక్కడ. అందుకే శైవ కాశీతి సంప్రోక్త లింగాక్ష అనపాయని. లింగాక్ష లింగరూపిణి కూడా ఆవిడే సుమా. కనుక లింగము అనగానే శివరూపం శక్తి రూపం రెండు అనాలి కనుక లింగాక్ష సా ఏవ కాశీతి సంప్రోక్త. ఆ లింగమే కాశీ అని చెప్పబడుతున్నది. అనపాయని అది శివుని విడిచిపెట్టకుండా ఉండేది. కేచిత్ కాశీ వదంచేత ఈ ఏతాం ఈ శక్తిని కొందరు కాశీ అంటారు. అవిముక్తం తథాపరే. కాశీ అనేది ఒక స్త్రీలింగ శబ్దం. మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అవిముక్తం తథాపరే. పంచక్రోశాత్మకం లింగం అదొక పేరు. ఇంకొకటి రుద్రావాసమథాపరే. రుద్రావాసం అని పేరు. బ్రహ్మావాసం, విష్ణువావాసం, వారాణసీం అథ అపరే. ఇన్ని రకాల పేర్లు కాశీకి ఉన్నాయి. ఇత్యాది నామభిప్రోక్తం ఏకమేవ సనాతనం. ఇన్ని పేర్లున్నా సనాతన మీద ఒకటే ఉన్నది. పైగా శివాశక్తి అని మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాం. కానీ శివశక్తులు రెండు కావు, ఒకే స్వరూపం తెలుసుకో. లింగం సదాశివం శుద్ధం బ్రహ్మాఖ్యం పూర్ణ చిద్ఘనం. ఒక్కొక్క శబ్దము మధురంగా ఉన్నాయి. లింగం సదాశివం, అది సదాశివమే, అది శుద్ధమైనటువంటిది. బ్రహ్మమని చెప్పబడుతున్నది అదే. కానీ ఉపనిషత్తుల్లో చెప్పబడిన బ్రహ్మమే కాశీ అనే మాట మనం మొదటి రోజు చెప్పుకున్న మాట ఇవాళ పరిపూర్ణం చేస్తూ చెప్తున్నాడు ఇక్కడ. కదాచిన్ లింగ రూపేణ శివేన పరమాత్మన శక్తి పృథక్కృతా శాంత. ఒకానొక సమయంలో ఏమైందంటే స్వామి సంకల్పం చేత, మరి సంకల్పం కూడా శక్తిలో భాగమే. ఇక్కడ శివ సంకల్ప శక్తే కదా అమ్మవారు. ఆ సంకల్పం వల్ల ఇందులోని శక్తి భాగము వెలికి వచ్చి ఒక రూపం ధరించింది. ఆశ్చర్యకరమైన ఒక అంశం చెప్తున్నారు. పంచక్రోశాత్మక లింగముగా ఉన్నటువంటిది అందులోంచి శక్తి భాగం వెలికి వచ్చి ఒక రూపం ధరించింది. ఆ రూపము మొత్తం కాశీకి అధిష్టాన దేవతగా ఉంది. ఇది కాశీ యొక్క శక్తి బయటకు వచ్చి ధరించిన రూపం అండి. అధిష్టాన దేవత రూపం. ఆ కాశీకి అధిష్ఠించి ఉంటుంది ఆ దేవత. ఈ దేవత కాశీలోనే ఉంది. మళ్ళీ
అంటే మొత్తం కాశీలోనే శివుడి నుంచి వేరు కాని శక్తి ఇప్పుడు రూపస్వీకారం చేసి వచ్చింది ఇక్కడ. అయితే కాశీ శక్తికి ఉమాలక్ష్మి ఇత్యాది పేర్లుంటే మరి ఆ శక్తి ఇది కనుక సర్వదేవతాత్మకైన శక్తి. ఆ తల్లి అధిష్టాత్రీ దేవత, ఆ తల్లిని కాశీమాత అన్నారు. ఆ తల్లి ఈ క్షేత్రంలో ఉంటుంది. అదే వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్నప్పుడు కాశీ అని చెప్పబడుతున్న దేవత పేరుది. కాశీలో ఉన్న కాశీ దేవత. మరి కాశీయే దేవత కదండి అంటే వెలికి వచ్చి ఒక రూపంతో మళ్ళీ వచ్చింది. పైగా ఈవిడ త్వమతి క్షేత్రస్వరూపిణి, ఈ అధిష్టాన దేవత క్షేత్రస్వరూపిణి అని చెప్పబడుతుంటుంది. భవత్వం సర్వభక్తానాం మహామోక్షప్రదాయిని. ఆవిడ పనేమిటి అంటే మొత్తం కాశీవాసులందరినీ పరిశీలించి వాళ్ళకు మోక్షం ఇచ్చే తల్లి పేరు కాశీ కనుక కాశీమాత ఆ తల్లి. ఆరభ్య తద్దినం దేవి, ఏ రోజైతే శివ సంకల్పం చేత ఆ సంకల్ప శక్తి బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆ తల్లి ఎక్కడుందంటే గంగా కేశవ సన్నిధౌ, గంగా కేశవుడని ఆ సన్నిధిలో ఉన్నది ఇక్కడ. అవిముక్తేశ్వరం ధ్యాయన్ పశ్చిమాభిముఖి స్థిత, అవిముక్తేశ్వరుని ధ్యానిస్తూ పశ్చిమాభిముఖంగా ఉంటుంది కాశీదేవత. ఇప్పటికీ చూడవచ్చా కాశీదేవిని? కాశీక్షేత్రం జ్యేష్ఠేశ్వరుడు మొదలైన వాటి సమీపంలో ఉంటుంది. పూజితాస ప్రయత్నేన కాశీవాస ఫలప్రద, కాశీకి వచ్చిన వాళ్ళు ఆ కాశీమాతను సేవించినట్లయితే కాశీవాస ఫలాన్ని ఇస్తున్నది. ఆ తల్లి ప్రతిరోజు ఆరాధించాలి. కానీ ద్వాదశ్యాం ప్రాతరేవాద్యం కాశీ య పూజయేత్ సుధీ తస్య పాపేన రమతే బుద్ధి ధర్మే ప్రవర్తతే. కాశీకి వచ్చి కాశీ మాతను సేవిస్తే వచ్చే ప్రయోజనం ఏంటంటే అసలు బుద్ధి పాపం వైపు వెళ్లకుండా చూస్తుంది కదా తల్లి. అదే పాపం వైపు వెళితే కదా పాపం చేస్తాడు, అప్పుడు బాధ. అందుకే ఈ కథ చెప్తూ కాశీమాతను సేవించినట్లయితే, అందుకే కాశీలో కాశీమాత. ఆ కాశీమాత ఎవరు? శివశక్త్యాత్మకమైన మహాలింగంలో శక్తి భాగం ఏదైతే ఉన్నదో ఆ శక్తియే కాశీమాతగా వచ్చినది. ఆ కాశీమాతను సేవించాలి. ద్వాదశి నాడు సేవించడం చాలా విశేషమని చెప్తూ చతుర్విధాశ్చ ఏ జీవా ఏ చ దేవాదయ పరే తే సర్వే ముక్తి మాయాంతి కాశ్యాం స్థావర జంగమాహ. ఈ తల్లి దయ వల్లనే చతుర్విధ జీవులు కూడా అంటే స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజ అని చెప్పబడుతున్న సర్వజీవులు కాశీలో ముక్తి పొందుతున్నారు. ఆ తల్లి దయ, దయే తల్లి కదండి, దయ మాతృలక్షణం. అదే జగన్మాత, అదే శివుడి యొక్క దయారూపమైన శక్తియే కాశీ మాతగా ఉంటూ అనుగ్రహిస్తున్నది. ఆవిడ సర్వదేవతాత్మిక. మన భాగ్యం పండి చివరి రోజున కాశీమాత వృత్తాంతం వచ్చినది. అటువంటి కాశీమాత యొక్క స్వరూపం చెప్తూ మూర్తిమచ్చా కాశికాయా కోధికారో మహేశ్వరై. ఈమె శక్తి ఏమిటంటే ఈవిడ ప్రతిజ్ఞ పట్టిందిట ఒకసారి, నేను కాశీలో ఉన్న ప్రతి వారికి ముక్తినిస్తానని ప్రతిజ్ఞ పట్టింది. అందుకు ఆవిడ పనిచేస్తుంది ఇక్కడ. ఇద్దరు దేవతలు ప్రతిజ్ఞాపాలకులు కదా, కానీ అమ్మవారు ప్రతిజ్ఞ చేస్తున్నారు. అది క్షేత్రే రుణత్రయాత్ కాశీ మోచయేత్ సర్వదేహిన. అని ఈ తల్లిని సేవించినట్లయితే దేవ ఋషి పితృణముల నుంచి ముక్తి కలిగిస్తుంది ఈ తల్లి ఇక్కడ. అదే రుణ విమోచన లేనివాడు ముక్తి దొరకదు. ఆ మూడింటి నుంచి ముక్తి పొందేటట్టు చేయగలదు కాశీ. అదే కాశీలో మనం తరింపజేయడానికి ఎన్ని రూపాలతో అయ్యవారు అమ్మవారు ఉన్నారో తెలుసుకోవాలండి ఇక్కడ. ఇవాళ మన భాగ్యవశాత్తు కాశీమాత గురించి చెప్పుకుంటున్నాం. కాశీమాత యొక్క మహిమ ఇది. అదే మూర్తిరూప చిత్స్వరూప అపి అవిముక్తే సేవయా పూర్ణరూప సమాహాత్మ్యం స్వయమేవ ప్రదర్శయేత్. మూర్తి రూపం ధరించిందంటే ఆవిడ తగ్గిపోలేదు, గుర్తుపెట్టుకో. పూర్ణరూపిణి మూర్తిగా ఒక చోట ఆవిడ ఉన్నప్పటికీ మొత్తం కాశీ ప్రత్యణువు ఆసక్తియే. అందుకే మూర్తి రూపగా ఉన్నప్పటికీ అపి అవిముక్త సేవయ, అవిముక్తేశ్వరుని అంటే విశ్వనాథుని సేవిస్తూ ఉన్నప్పటికీ మూర్తిరూప చిత్స్వరూప పూర్ణరూప స్వమాహాత్మ్యం స్వయమేవ ప్రదర్శయేత్. ఆవిడ పూర్ణరూప చిత్స్వరూప మూర్తి రూప అంటూ తన మహిమను తానే ప్రకటిస్తుంది. కానీ కాశీలో మహిమ అంతా ఆ తల్లి యొక్క స్వరూపమే. ఇయం కాశీదేవి సకల పురుషార్థైక జననీ ముముక్షుణ్యా సర్వాన్ జితకర్ణ దేహాన్ సుమనసః మహాపాపాత్ క్రూరాత్ గురు నిగమ దేవద్విజగవాం దృహస్థానప్యాజ్య గమయతి పదం స్వాత్మసదనం. ఒక మహాద్భుతమైన శ్లోకం పెట్టాడు ఇక్కడ. ఇయం కాశీదేవి, ఈ కాశీదేవి ఉన్నదే సకల పురుషార్థైక జనని, చతుర్విధ పురుషార్థాలకి కన్న తల్లి ఈ మాత.
పైగా ముముక్షువులైనటువంటి వారికి, అంటే మోక్షం కావాలనే కోరికతో కాశీలో నివసించే వారికి, పాపములుంటే మోక్షం రాదు కదా, ప్రాయశ్చిత్తం లేని వాడికి మోక్షం లేదు. అవన్నీ పాపాలు తొలగించి శుద్ధులను చేయగలదు ఎలాంటి పాపాత్ములైనా. అందుకే ఒకసారి శివుడు ప్రేమగా పిలిచెట్ట, ఏహి కాశీ మహాభాగే సర్వలోకహితప్రదే మహాలింగైక నిలయే యోని రూపే పరాత్మకే. ఇవన్నీ కాశీమాత నామాలుగా భావించవచ్చు. అందుకే ప్రేమగా చెప్పుకుంటున్నాం, భక్తితో ఈ నామాలు చెప్పుకుంటున్నాం. ఏంటి అలా నిలబడ్డా ఇలా రా అని పిలిచెట్ట సార్ విశ్వనాథుడు. విశేషం చెప్పు. మహాభాగే, ఓ మహానుభౌరాలా, సర్వలోక హితప్రదే, సర్వలోకాలకి హితం కలిగించేదానా, మహాలింగైక నిలయే, మహాలింగమునకు నిలయమైన దాన, మహాలింగములకు నిలయమైన దాన. ఈ మాటలో అంత విశేషం ఉన్నది. మహాలింగం అంటే విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఎక్కడున్నది? కాశీలో ఉంది కదా. కాశీయే జ్యోతిర్లింగం ఒక మాట, కానీ కాశీలో విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉందా లేదా? కాశీయే లింగమైనా కాశీలో లింగం ఉన్నట్లు, కాశీయే శక్తి అయినా కాశీలో శక్తులు ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది. అటువంటి మహాలింగమైన జ్యోతిర్లింగానికి కాశీ ఉన్నప్పుడు కాశీ పీఠం అయ్యిందే లేదా? కనుక కాశీ శక్తి పీఠం అయ్యింది. లింగమునకు పీఠము శక్తి అని చెప్పుకున్నాం. అలాగే ఎన్ని లింగాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్నో లింగాలు ఉన్నాయి. మహాలింగములు చాలా ఉన్నాయి. మహాలింగములు అన్నిటికీ పీఠమైంది. మహాలింగమైన జ్యోతిర్లింగానికి పీఠమైంది, ఇంకెన్నో లింగములకు పీఠమైంది. అందుకే పీఠములకు యోని అని పేరు, లింగ పీఠానికి యోని అని పేరు. అందుకే మహాలింగకే నిలయే యోని పీఠే పరాత్మికే, నువ్వు సాక్షాత్ పరమాత్మ స్వరూపిడివి అంటూ ఏమిటాలా నిలబడ్డావంటే, నేను ఒక ప్రతిజ్ఞ చేసేసాను, అందరినీ తరింపజేస్తానని. దానితో ఈ పాపాత్ములందరినీ తరింపజేసి చేసి చేసి అలిసిపోయాడు. ఇప్పటి వరకు ప్రతిజ్ఞ నెరవేర్చాను, అయ్యింది, తర్వాత నీ ఇష్టం అన్నది. అది చెప్పడంలో ఉద్దేశం, నీకు ప్రతిజ్ఞ చెయ్యలేను అనలేదు, చెయ్యగలను అనలేదు. ఇక్కడ ఏం చేయమంటావు అన్నది. ఎందుకంటే నా మీద చాలామంది కోపం వస్తుంది కాశీ చెప్తున్న విషయం చూడండి. ఎందుకంటే శాస్త్ర విధులు చాలా ఉన్నాయి పాపాల నుంచి బయటపడడానికి. అన్ని శాస్త్ర విధులు పాటించేవాడు చాలామంది ఉన్నారు. నేనేంటి ఎలాంటి పాపాత్ముడికైనా మోక్షం ఇచ్చేస్తూ ఉంటే ఆ శాస్త్రములన్నీ వ్యర్థములైపోతాయి కదా. శాస్త్ర విధులు పాటిస్తే కానీ పాపనాశనం రాదు. నేను అందరికి ఇచ్చేస్తుంటే ఎలా ఈ సమస్య నెరవేరుతుంది? దాంతో శాస్త్ర విధులు ఏర్పాటు చేసిన ఋషులకి, శాస్త్ర విధుల వల్ల సంతోషించే దేవతలకి నా మీద కోపం వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు అంటే, శివుడు మందహాసం చేసి ఇద్దరికి తృప్తి కలిగేటట్టు నేను చేస్తానన్నాడు ఇక్కడ అని. కాశీలో వచ్చి పాపములు చేసిన వాడికి ముక్తి వస్తుంది, కానీ తొందరగా రానివ్వను. భైరవయాతన మొదలైనవన్నీ ఉంటాయి ఇక్కడ ఇప్పటికి తెలుసుకోవాలి. రానివ్వను. అసలు పాపాత్ముడు ముక్తి ఉండదు కాశీలో కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ శాస్త్రం ఇచ్చిన అమ్మవారి ప్రతిజ్ఞ దెబ్బతింటుంది కదా, ముక్తిస్తాను. కనుక ఏం చేస్తానంటే, కాశీలో ఉంటూ శాస్త్ర విధులు పాటించిన వాడికి వెంటనే ముక్తి వచ్చేటట్టు చేస్తాను. కానీ శాస్త్రము రక్షింపబడింది. అలా చేశాడు పరమేశ్వరుడు. ఈ కథ చెప్పడంలో ఉద్దేశం మన కాశీమాత స్వరూపం చెప్పడం ఒకటి, కాశీమాత దయని చెప్పడం ఒకటి. ఆవిడ ప్రతిజ్ఞ ఏమీ దెబ్బతినలేదు, అదే సమయంలో శాస్త్రము కాపాడాడు ఇక్కడ. కానీ కాశీలో ఉన్నవాళ్ళు శాస్త్ర విధులను అనుసరించి ఉండాలే తప్ప కాశీలో ఉన్నామని ఇష్టానుసారం ఉండడానికి లేదు. అయితే బయట శాస్త్ర విధులు చేస్తే వాటికి అనేక విఘ్నాలు వచ్చే అవకాశం ఉన్నది. పైగా చేసిన దానికి తగ్గ పూర్ణ ఫలం పొందగలమో లేదో తెలియదు, బుద్ధికున్న అనేక లోపాల వల్ల. కానీ కాశీలో నువ్వు కాసింత చేయగలిగినా గొప్ప ఫలం ఇచ్చే శక్తి ఉంటుంది. అది ఈ విధంగా చేశాడు. ఇది కాశీమాత వృత్తాంతం కొనసాగిస్తే ఎక్కడి దాకా తీసుకెళ్తున్నట్టే అద్భుతమైనటువంటి వృత్తాంతం సాగుతోంది ఈ కాశీ యొక్క వైభవం. ఇలాంటి ఈ కాశీలో ఎటువంటి వారు ఆశ్రయించినా పశ్చాత్తప్తులై సాధన చేసినట్లయితే వారిని అమ్మవారు అనుగ్రహిస్తారు అని చిచ్చక్తి స్వరూపుడైన కాశీ మహిమ ఇంతవరకు చెప్తూ, కాశీలో ఇంద్రియ సుఖాలు కోరి చేరిన వారికి విష్ణువిదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం. ప్రతి వాక్యం ఒక మహావాక్యంలా గుర్తుపెట్టుకోవాలి. కాశీ నియమాల్లో కాలక్షేప దృష్టి దయచేసి వదిలేయండి. ఎంత కాదన్నా మానవ వికారాల వల్ల వస్తాయి. కాళ్ళు ఊపుతూ వినేవాళ్ళు, తలూపుతూ వినేవాళ్ళు నిలబెట్టుకోరు. కానీ నిజంగా కాశీ మీద గౌరవం ఉంటే మాత్రం ప్రతి వాక్యం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంద్రియ సుఖాలు కోరి కాశీకి చేరే వారికి దుఃఖమే ఇనుముడిస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ప్లెజర్స్ అవి కోరుకోకూడదు. అయితే శరీరయాత్ర చక్కగా అవసరం ఎంతో అంతవరకే. ఇక్కడ కావలసినది కేవలం భగవంతుడి మీద దృష్టి పెట్టి సాధన చేసేవాడికే అని చెప్తూ, కాశీలో
కలి ప్రత్యక్షంగా పీడించదు మిగిలిన చోట్ల పీడించినట్లు, కానీ పాప స్వభావం కలిగిన వాడిపై కలి ప్రభావం ఉంటుంది. దాని నుంచి బయట పెట్టడానికి మళ్ళీ శివుడు ఎంత దయ అంటే, చంద్రేశ్వరుడే స్వామి ఇక్కడున్నాడు, చంద్రకూపమని కూడా అక్కడ చెప్పబడుతున్నది. ఆ చంద్రేశ్వర సమీపంలో కలికాలేశ్వరుడని శివుడు ఉన్నాడు. ఆ కలికాలేశ్వరుని దర్శిస్తే కలిదోషాలు ఉండవు. అంటే కాశీలో మనం బాగుపడడానికి ఎన్ని పెట్టాడు చూడండి. ఇవాళంతా ఆధ్యాయాలు చెప్పుకుంటున్నాం మనం. గంగలో తీర్థాలు సేవించడం ఒకటి, రెండవది కాశీమాతని సేవించడం ఒకటి, కాశీమాతను దర్శనం చేసుకోవడం, నిత్యం కాశీమాతని స్మరించడం, అంటే కాశీని మాతగా స్మరించడం. అది ఒక క్షేత్రంగా కాకుండా కాశీని శివుడుగా, కాశీని శివశక్తిగా. శివుడికి దీర్ఘం పడితే శివ, అమ్మవారి పేరేగా. అది శివుడు శివ అయినట్లు కాశీ అనే స్త్రీలింగంతో ఎందుకుందంటే అమ్మలా ఉన్నాను, అమ్మగా ఉన్నానని చెప్పడానికి కుదురుతుంది ఆ పేరు. అది పరమలింగ స్వరూపిణి యోని రూపిణైన కాశీమాతని సేవించుకుంటే కాశీలో మనకి పాపమోచనం జరుగుతుంది. అంటే కాశీలో కాశీమాతని ఏనాడు మరువరాదు. రెండవది కలికాలేశ్వరుణ్ణి చూడాలి, కలిదోష హరీశ్వరుడు. కాశీలో చతుర్యుగ దేవతలు ఉన్నారు, చతుర్యుగేశ్వరుడు ఉన్నాడు. అలాంటిది కలికాల దోషం పోగొట్టడానికి. అందుకే జీవుడికి ఎన్ని విధాలుగా అనుగ్రహం కావాలో అన్ని రూపాలతో శివుడున్న క్షేత్రం ఒకే ఒక్క క్షేత్రం కాశీ మాత్రమే. ఎంత అపార కారుణ్యం! ఆయన కారుణ్యమే కాశీమాతగా ఉన్నది అని చెప్తూ ఇలాంటి కాశీక్షేత్రం యొక్క విశేషములు, ఇందులో ప్రధానంగా దండపాణి ప్రభావం కూడా చెప్తూ, ఆ దండపాణి ప్రభావం, ఆయన అనుగ్రహం, వాటి యొక్క విశేషము ఇత్యాదులు చెప్తూ కొన్ని నియమాలు మళ్ళీ కాశీ విషయంలో చెప్తూ, ఒకప్పుడు విదర్భ దేశంలో ఒక మహానుభావుడైనటువంటి రాజు ఉండేవాడు. ఆయన పేరు వీరసేనుడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. నిరంతరం విష్ణు వ్రతములు చేస్తూ, విష్ణునామ సంకీర్తన చేస్తూ, విష్ణు కథా వ్యాప్తి చేస్తూ ఇదే పని అతనికి. అటువంటి మహానుభావుడు అనేక క్షేత్రములు కూడా దర్శించాడు. తన రాజ్యంలో ఎప్పుడు విష్ణు ధర్మములే నడుస్తూ విష్ణాలయాల్లో ఆరాధన చేస్తుంటే ప్రజల్లో కూడా క్రమంగా విష్ణుభక్తి వృద్ధి చెందేలా చేశాడు తను. దానితో యథారాజా తథా ప్రజ అన్నట్లుగా ప్రజలందరిలో కూడా విష్ణుభక్తి వర్ధిల్లింది, సత్సంగ ప్రభావం. అలాంటి చోట విదర్భ నగరంలో ఒకరోజు తానొక క్రతువు చేసి, ఆ క్రతువుకు వచ్చిన మహాత్ములందరితో మాట్లాడుతున్నాడు వీరసేనుడనే మహారాజు. నమస్కారం చేసి అడుగుతున్నాడు, అనేక విష్ణు క్షేత్రాలు భూమి ఎందున్నాయి, అయోధ్య, మధుర, ఇవన్నీ నారాయణ యొక్క దివ్యక్షేత్రాలు. ఇందులో నారాయణుడు పరిపూర్ణంగా ఉండేది ఎక్కడ నారాయణుడు సాక్షాత్కరిస్తాడు, ఏ క్షేత్రానికి వెళితే నారాయణుడు సాక్షాత్కరిస్తాడు అని ప్రశ్న వేశాడు వీరసేనుడు విదర్భరాజు. అప్పుడు అక్కడ మహాత్ములందరూ చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు చెప్పిన ప్రతి విష్ణు క్షేత్రంలో నారాయణుడు ఉన్నాడు, అందులో సందేహం లేదు సుమా. అయోధ్య, మధుర వీటన్నిటి చోట విష్ణు ఉన్నాడు. సాధన చేసేవారికి అక్కడ సాక్షాత్కరించవచ్చు. కానీ స్వస్వరూపంతో పరిపూర్ణంగా నారాయణుడు ఉండేది కాశీ మహాక్షేత్రంలోనే. ఇది చెప్పాడు, తెలుసుకోవాల్సింది. ఇది అసలు కథ అండి. ఇది కనుక కాశీ విష్ణు స్వరూపంగా చెప్తున్నారు. కాశీయే నారాయణ యొక్క అధిష్టానం కనుక నారాయణుడు కాశీస్వరూపుడు అని తెలుసుకోవాలి. అయోధ్య, మధుర మొదలైన చోట్ల అంశరూపంతో ఉంటాడు, కాశీలో పూర్ణ రూపంతో ఉంటాడు అని చెప్పగానే ఆనందపరుసుడైపోయాడు. కానీ రాజు అయిన విదర్భ దేశానికి రాజుకు బాధ్యతలు ఉంటాయి. కాశీని తలంచుకుంటూ విష్ణువుని ధ్యానిస్తూ విష్ణువ్రతపరాయణుడే విదర్భ దేశంలోనే ఉన్నాడు. అయితే ఈ విషయం తెలుసుకుని అదే కాశీక్షేత్రంలో విదర్భ దేశంలో ఒక వేశ్య ఉండేది. ఆమె పేరు కామకళ. ఆమెకి ఈ మాట వినగానే వాసుదేవుడు అంటే ఆమెకు మనస్సులో ప్రీతి. కాశీలో వాసుదేవుడు ఉంటాడు అని వినగానే ఆమె రెండు మాటలు పట్టిసే, కాశీ వాసుదేవుడు. ఆమె దృష్టిలో కాశీ అంటే విష్ణువు, విష్ణు భక్తురాలు కనుక ఆమెకి కాశీ అంటే విష్ణు స్వరూపమే అని తెలుసుకుని ఆమె కాశీకి వెళ్ళిపోవాలి, విష్ణువుని ఆశ్రయించాలి. ఇంతవరకు ఆమె బోల్డంత ధనం ఆర్జించింది. ఆమె మంచి యవ్వనంలో ఉన్నది, మహారూపవతి కూడా కనుక బాగా ధనం ఉంది. దాని కళలు బాగా నేర్చినటువంటిది. ఆ కళల్లో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, నాట్యం ఉంది, ఇత్యాది కళలన్నీ నేర్చిన ఆమె బోల్డంత సంపాదించింది. కానీ ఆమెకి విష్ణువు పట్ల కాస్త భక్తి ఉంది, అదొక్క పుణ్య విశేషం. ఆ కాస్త భక్తి ఈ కాశీ విష్ణువు మహిమ విన్న తర్వాత క్రమంగా వృద్ధి చెంది ఎలాగైనా విష్ణువు కోసం కాశీకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నారాయణుని పొందడమే జీవితానికి పరమార్థము ఇది అనుకుందండి. అలా అనుకున్న వాళ్ళు ఎవరు దొరుకుతారు? భగవంతుడు కావాలి, అదే పరమార్థం అనుకుంటే మాత్రం మరొక దాని మీదకు మోహం వెళ్ళదు. వెళ్ళిందా అంటే మనం దొంగ మాట్లాడేమని అర్థం.
క్షేత్రాలు తిరుగుతారు, దేవుడు కావాలంటారు. కానీ నిజంగా పరమాత్మే కావాలి అనుకోవడం చిన్న విషయం కాదు. పాండిత్యం వల్ల కూడా రాదు ఈ బుద్ధి. నాకు శివుడే కావాలి, నాకు విష్ణువే కావాలి అనే బుద్ధి అంత తేలిక కాదు. ఎన్ని జపాలు చేసినా ఎన్ని చేసినా అహంకారం పెరుగుతుంది తప్ప పరమాత్మే కావాలని భావం కలగడం చిన్న విషయం కాదు. అందుకే నా కర్మణ నా తపస నా జపై నా సమాధిభి, వేటికి నేను దొరకని చెప్పాడు. నువ్వు కోట్ల జపం చేయి, నీకు ఇంకా అహంకారం పెరిగింది అంటే జపం మానేమని కాదండి, పాపం పోవడానికి అది పెద్ద మార్గం. అన్నిటికంటే ముఖ్యం శ్రద్ధామయ్యస్తి చేత్తుం సామ్యేనకేనాపేతం. నాపై అపారమైన శ్రద్ధ కలిగి నేనే కావాలనే భక్తి ఉంటే వాడు ఎలాంటి వాడైనా సరే వాడికి నేను లొంగిపోతానని ఈశ్వరుడే చెప్పాడు. చిన్న విషయం కాదు. ఇక్కడ పాండిత్యాలకు లొంగడు. నా కర్మణ, నువ్వు ఆయన కోసం తపస్సు చేసేటది, నేను తపస్సుకు దొరికిపోతాడైనా అది తపస్సు కర్మ. కనుక ఇది రావడం మాత్రం కష్టం. నాకు విష్ణువే కావాలి. విష్ణువే కావాలన్నప్పుడు మళ్ళీ ఇతర ప్రదేశంలో ఇప్పుడు విత్తనాలు ఏరుకోవడం ఎందుకు? కాబట్టి నేను విష్మకు ఉంది, శాస్త్రవేత్తలు చెప్పారు కనుక నేను ఇంకా కాశీకి వెళ్ళిపోతాను అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ధనం అంతటిని కూడా దానము చేసి ప్రయాణానికి అక్కడ ఉండడానికి ఎంత అవసరమో అంత పోగు చేసుకుని తిన్నగామ కాశీక్షేత్రానికి రాగలిగింది. అది గొప్ప విషయం. ఎందుకంటే ఆమె విచారణ అద్భుతంగా కొన్ని శ్లోకాలు ఉన్నాయండి వరుసగా. ఇక్కడ మానుష దేహం పొంది కూడా ఇంకా సంసార వికారాల్లో తగులుకుని ఉన్నానే. అందులో వయస్సులు ఉంది కదా, వయస్సేపుకి చూసుకున్న ఆఫ్టర్ రిటైర్మెంట్ లేదు. మళ్ళీ ఇప్పుడు చేయలేనప్పుడు సాధన ఎప్పుడు చేస్తాను. పైగా సార్థకమైనది ఇంతవరకు నేనేమీ చేయలేదు. సంపాదించడం భోగం అనుభవించడమే పరమార్థమని ఇంతవరకు బ్రతికాను. ఆమె విచారణంతో శ్లోకాల రూపంలో చూపిస్తున్నాడు ఇక్కడ. పైగా దుఃఖభూయిష్టమైన సంసార కూపంలో పాప మార్గంలో జీవించాను ఇంతవరకు. దేహాన్ని ఆధారం చేసుకుని రూపాజీవినే జీవించాను. రూపాజీవి అంటే రూపంతో సంపాదన తెచ్చుకునేటువంటి ఆ జీవనే ఉన్నాను ఇంతవరకు. పైగా తాళము, వేణువు, వీణ ఇలాంటి వాద్యాలన్నీ కూడా కేవలం కామభోగం కోసం వినియోగించాను. కానీ వాటిని విష్ణు సంకీర్తనకి వినియోగిస్తే అంత గొప్ప భాగ్యమయ్యేది. మరి వేరే నేనేం నేర్చుకోక్కర్లే, వీటిని విష్ణువుకి వినియోగిస్తే చాలు. నాకు వచ్చిన ఆట పాట నారాయణ సేవ కోసం వినియోగిస్తే అయిపోతుంది. ఈ శుభకరమైన కళల్ని భగవంతుని ఎదురు నివేదించలేకపోయానే, ఇది తెలియాలండి. అందుకే సంగీతం పతనహేతువు అని శాస్త్రమే చెప్పింది. సాహిత్యం కూడా పతనహేతువు అన్నారు. కావ్యాలాపాంశవర్జయేత్ అన్నారు. కానీ అది భగవద్విషయమైనప్పుడు మాత్రం తరింపజేస్తాయి. అందుకే అదే సంగీతం త్యాగరాజాదులకి నాద యోగమైంది కదా. అందుకే తనకున్న విద్యని ఈశ్వరుడి సేవకి యోగంగా చేసుకుంటాను అని నిర్ణయించుకుని స్వామి ఎదురు ప్రదర్శించాలి. ఎప్పుడు అది ప్రదర్శిస్తాను. పైగా ఈ శరీరం ఉచ్చిష్ట రూపంగా మారిపోయింది. ఇప్పుడు నికృష్టమైనటువంటి శరీరం అయిపోయింది. పైగా ఈ శరీరం పాపం వల్ల మలినమయ్యింది. అసలు శరీరమే మలినం. లోపల ఇదంతా మలభాండం. శరీరం అంటేనే మలభాండం. మాలిన్యములన్నీ పోగు చేసినటువంటి ఒక తిత్తి శరీరం. అది వార్ధక్యంలో భావం కలగచ్చు కానీ యవ్వనంలో కలగడం కష్టమండి. ఆ మాట ఎంత చెప్పినా తీసి పారేస్తారు ఆ వయస్సులో. ఏ వయసుగా ముచ్చట ఉండాలి కదండి అని వాదన కూడా ఉంటుంది. కానీ మీకు ఆ వయస్సులోనే కలిగింది, యవ్వనంలోనే. అది గొప్ప విషయం. వెంటనే తాను విప్రుల వద్దకు వెళ్ళి ముహూర్తం నిర్ణయించుకుని, వారి ద్వారా ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించుకుని సంపదలను దాన ధర్మాలు చేసి స్వల్ప ధనంతో బయలుదేరుతూ వెళుతూ కాశీకి వెళుతూ కళ్ళ నీళ్లతో జయ కేశవ దేవేశ జయ కాశీ ప్రియాచ్యుత కాశీం ప్రాపయ దేహి వాసం జనార్దన. కాశీకి వెళ్తాను ఉంటాను, ఈ మధ్య అపార్ట్మెంట్ తీసుకున్నానంటే మన అహంకారం వస్తుంది. ప్రార్థించాలి స్వామిని. ఎలా ప్రార్థించాలో చెప్తున్నాడు. జయ కేశవ దేవేశ జయ కాశీప్రియ అచ్యుత కాశీం ప్రాపయ సర్వేశ. నన్ను కాశీ చేరేలా చెయ్యు. దేహి వాసం జనార్దన, కాశీలోని ఒక వాసమయ్యా అని ఇతి శ్లోకం జపన్. ఈ శ్లోకాన్ని జపం చేసిందిట. అంటే ఇదే ఆ మంత్రం, మరొకట్లేదు. ఏమని? జయ కేశవ దేవేశ జయ కాశీ ప్రియాచ్యుత కాశీం ప్రాపయ సర్వేశ దేహి వాసం జనార్దన అంటూ జపం చేసుకుంటూ తిన్నగా కాశీకి చేరి గుండు గురిగించుకున్నట్టు. అంత గొప్ప విషయం. అంటే దేహాభిమానం లేకపోతే ఇవన్నీ చేయగలరు. అసలు కాశీకి వచ్చినప్పుడు విధానం ఉన్నది. సువాసన గురించి చెప్పట్లేదు కానీ ఇంకెవరైనా కాశీవాసనకు వస్తే పురుషులు వపనం చేయించుకోవాలి మొదటి రోజున. ఇవన్నీ విధానములు. మొత్తానికి ఆవిడ గుండు గురిగించుకుని పరిశుద్ధురాలి ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఏ ఆహారం తీసుకున్నా దానివల్ల హింస ఉంటుంది. అందుకే తనంత తాను లభించిన క్షీరాన్ని మాత్రమే స్వీకరిస్తూ జీవించడం మొదలుపెట్టింది. అదే మంత్రం కొనసాగిస్తూ ఇప్పుడు ఏమిటంటుందంటే జయ కేశవ దేవేశ
జయ కాశీ ప్రియాచ్యుత కాశీం రక్షయ సర్వేశ దేహి శ్రద్ధాంజనార్దన. కాశీకి వచ్చేవరకు ఆ మంత్రం, కాశీకి వచ్చేక మంత్రం ఏంటంటే దేహి శ్రద్ధాం. ఇది చెయ్యాలండి ఎప్పుడు కాశీలో. అంటే కాశీకి వచ్చేస్తాం కానీ వచ్చాక ఏముంది కాశీ ఆ రోడ్లేగా ఇక్కడ ముక్కు మూతి మూసుకుని తిరగద్దాం అనుకుంటే కాదు. కాశీ పట్ల శ్రద్ధ కలగాలి. శ్రద్ధ అంటే ఇంతవరకు శాస్త్రం చెప్పిన కాశీ మహిమలు విన్నారు కదా, ఇది సత్యము అనే భావం దృఢంగా కూడాలి. ఆ సత్యం అనే భావంతో కూడిన విశ్వాసం పేరు శ్రద్ధ. అదే శంక కూడదు కాశీలో. శంక శ్రద్ధ రెండు ఎమడవు, శ్రద్ధే కావాలి. ఇక్కడ శ్రద్ధను వాడతాం కానీ దొరకడం మహా కష్టం అండి. అచంచలమైన శ్రద్ధ ఉండాలి. అది నీకు లేకపోతే ఎమ్మని ప్రార్థించాలి ఈశ్వరుడు. అది కాసింత శ్రద్ధతో వచ్చాం, అది పెంచమని స్వామిని అడగాలి. అందుకే ఇప్పుడు గొప్ప మాట ఏముందంటే దేహి శ్రద్ధాంజనార్దన, నాకు శ్రద్ధని ప్రసాదించు అనే శ్లోకాన్ని మంత్రంగా జపిస్తూ అనునిత్యం ప్రార్థిస్తూ ముతక బట్టలు ధరించేది ఇప్పుడు కూడా కాశీలో. అలా ఉంటూ దీనురాలిగానే కాలక్షేపం చేస్తూ సదా కేశవ ధ్యానంతో కాలం గడుపుతోంది. లభించిన క్షీరం మాత్రమే స్వీకరిస్తూ ఎప్పుడు స్వామిని తలంచుకుంటూ ఆయన గురించి గానం చేస్తూ ఆయన నామములే, వేరే సాధన ఏం అక్కర్లేదండి. భగవన్నామం నిరంతరం అనుష్ఠించడం కంటే గొప్ప సాధన మరొకటి లేదు తెలుసుకో. ఆ నిత్య విష్ణునామ సంకీర్తనే చేస్తున్నది. ఒక్కొక్కప్పుడు ఆ తాదాత్మ్యం చేత మధ్యలో సఖాని లేచి విలపిస్తూ కింద పడిపోయేదిట. అలాంటి భక్తి రావడం అంత తేలిక కాదండి. ఇక్కడ మైమరచిపోయేది. ఒళ్ళు మరచి ఒజల మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరుల ఏ రాగం అవి పక్కన పెట్టాలి. అనురాగం కావాలి స్వామిపై, ఆ భక్తి కావాలండి. ఇక్కడ ఈ అహంకారాలు విద్యాహంకారాలు పక్కన పెట్టి అడగాలి ఆ విషయాన్ని అక్కడ. అందుకే కనుల జూచుచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై బంటు రీతి కొలుగు ఇయ్యవయ్య రామ అన్నట్లుగా అంత పరవశించిపోయి సఖా నారాయణ అని ఎవరు చూస్తారో ఎవరు లేదో కాదు, ఆ బాహ్య భ్రాంతి కూడా విడిచిపెట్టి భగవన్నామ స్మరణ చేస్తూ పతిత పావనుడు నువ్వు, నాకు ఏ అర్హత లేదు కానీ నీకు నాపై దయ ఉంది అనడానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే కాశీలోకి నన్ను చేర్చావు చాలదు. లేకపోతే ఇంత భ్రష్టురాల్ని పతితురాల్ని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టావు అంటే నీకు నాపై దయ ఉంది. నేను కాశీ రూపుడువైన నిన్ను చూస్తున్నాను, నీలో ఉన్నాను, ఇంకేం కావాలి నాకు? కాశీ నీ రూపం, కాశీలో ఉన్నాను, కాశీని చూస్తున్నాను అంటే నీలో ఉన్నాను, నిన్ను చూస్తున్నాను, ఇంకేం కావాలి? ధన్యున్నయ్యాను. అహో మహాలింగమయం జనార్దనం పశ్యామి కాశ్యాం పరమాత్మ రూపం. అహో మహాలింగమయం జనార్దనం పశ్యామి కాశ్యాం పరమాత్మ రూపం. లింగమయుడైన జనార్దుని చూస్తున్నాను అంటే లింగమే జనార్దునుట. ఏమిటో మాటకు అర్థం? లింగం అంటే పరమాత్మని తెలియజేయున్నది, ఇది అర్థం. ఇది తీసుకుంటే సాలగ్రామశిల విష్ణులింగం, ఇది తెలియాలి పదములకు అర్థం. కనుక కాశీ మహాలింగమయం జనార్దనం, మహాలింగమయుడైన నారాయణుడు, పరమాత్మ రూపమైన కాశీ రూపుడైన స్వామిని చూస్తున్నాను. పైగా ఇది సామాన్యమా? స్వానంద పూర్ణం పరిపూర్ణ కామం స్వాత్మానందం దేవదేవైరుపాస్యం పశ్యామి సర్వత్ర జనార్దనం తం కాశీశ్వరం. పశ్యామి సర్వత్ర జనార్దనం, నాకు ప్రతి చోట జనార్దనుడు కనబడుతున్నాడు. ఆ జనార్దనుడు స్వానంద పూర్ణ, స్వ ఆనంద స్వాత్మానంద పరిపూర్ణుడు, పరిపూర్ణ కాముడు, దేవదేవత చేత దేవదేవుల చేత ఉపాసింపబడే నారాయణ్ణి నేను చూస్తున్నాను. ఇంకేం కావాలి? ఇంకా వేరే వైకుంఠానికి వెళ్ళాలని కాదు, నేనున్నదే విష్ణువునందు, నేను చూస్తున్నదే విష్ణువుని అని పరవశించిపోయి తాదాత్మ్యంగా ఉండేది. ఆ సమయంలో ఒక తపస్విని అయిన విప్రముత్తైదో అక్కడికి వచ్చింది. విప్ర సువాసన, వృద్ధురాలైన ఒక సువాసన అక్కడికి వచ్చింది. ఆవిడ పేరు సురస. ఆవిడొచ్చి నేను పరిశీలిస్తున్నాను, ఈ మధ్య నేను స్నానానికి తీర్థానికి వచ్చినప్పుడు మహాభక్తిగా ఇక్కడ కూర్చొని విష్ణుస్మరణ చేస్తున్నావు, నువ్వెవరు, నీ పేరేమిటి, ఏ దేశం నుంచి వచ్చావు, ఏ జాతికి చెందిన దానవు, పరమ వైరాగ్యంతో కనబడుతున్నావు, ఈ నిర్వేదానికి కారణం ఏమిటి అని అడిగితే దాపరికం లేకుండా అన్ని విషయాలు చెప్పింది. నేను విదర్భ నగరానికి చెందిన దానను, కామకళ అనే పేరు నాది, నేను వేశ్య వృత్తికి చెందిన దాన్ని, వైరాగ్యం పొంది నేను కాశీకి చేరుకున్నాను. దీనంగా, దీనంగా అంటే ఏడుపు గుట్టు మొహంతో అని కాదండి, అహంకారం విడిచిపెట్టిన అర్థం. దైన్యం అంటే ఇదే అర్థం. ఈశ్వర దైన్యప్రియ, అందుకే దీనంగా ఇక్కడికి చేరుకున్నాను అనగానే ఈ వయస్సులో నీకు నిర్వేదం కలిగిందా అని అడిగింది సురస అనేటువంటి ఆవిడ. ఎందుకంటే యువతులకి నీ వంటి వయస్సు, నీలాంటి రూపము
ఉండడం చిన్న విషయం కాదు. అది ఉన్నాక వైరాగ్యం కలగడం అనేది దుర్లభమైన అంశం. ఎలా కలిగింది నీకు ఈ వైరాగ్యం? నీకు ఎలా విష్ణుప్రీతి కలిగింది అంటే మా రాజు దయ వల్ల. మా రాజు వీరసేనుడు, మహారాజు, మహావిష్ణు భక్తుడు. అంత రాజ్యపాలన చేస్తాడా? దేని మీద ఆసక్తి ఉండదు. తాను రాజుగా ధర్మం చెయ్యాలి గనక విష్ణుప్రీతిగా ధర్మపాలన చేస్తుంటాడు. ఇదండి, ఇలాంటి చక్రవర్తులు ఈ దేశాన్ని పాలించేవారు. అలాంటి మహారాజు ఆయన పాలనలో చేస్తున్న విష్ణు ధర్మ వ్యాప్తి వల్ల నాకు విష్ణువుపై ప్రీతి కలిగి పెరిగి కాశీయే విష్ణు స్వరూపం నేను తెలుసుకోగలిగాను అని కేశవుణ్ణి చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. పైగా కాశీ వస్తే విష్ణువు అనుకరిస్తాను రావడమే కాదు, పతితురాలని నేను అర్హురాలనా అని కూడా ప్రశ్న వేసుకున్నాను. కానీ స్వామి దయామయుడైన నమ్మకంతో పతిత పావనుడు ఆయన అని తెలుసుకుని ఇక్కడికి చేరాను. అందుకే నా పతి ఇప్పుడు విష్ణువు తప్ప మరొకటి కాదు అంటే ఆ సురస ఒక హేళనగా నవ్వి, వేశ్యక అందరూ పతులేలే, అలాగే విష్ణువు కూడా పతే అని అంటే నిజమేనమ్మా, అలాంటి జీవితాన్నే గడిపాను. కానీ పాపాత్మురాల్ని, కానీ పాప సమూహాల్ని హరించేవాడు నారాయణుడు. అందుకే నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇక్కడ జీవిస్తున్నాను. ఇప్పుడు జీవితం మాత్రం పాపం కాదు, కాశీకి వచ్చేవరకే జీవితమో. పశ్చాత్తప్తురాల్ని గంగా స్నానం చేసి ఇక్కడ ఆశ్రయించి దీనబాంధవుడు సులభ సేవ్యుడు అయిన స్వామిని సేవిస్తున్నాను. ఆయన నన్ను అనుగ్రహిస్తాడని నమ్మకం ఉన్నదమ్మా. ఓహో, అటువంటప్పుడు నీ జీవన విధానం ఎలా నడుస్తుంది? ఎందుకంటే హింస లేకుండా కాశీలో జీవించాలి. కాస్త మనం ఒక ఏర్పాటు చేసుకున్నాము అంటే హింస లేకుండా ఎవరు జీవించలేరు. ఇల్లు ఊడ్చినా హింస వస్తుంది, అలికినా హింస జరుగుతుంది, పొయ్యిలో నిప్పు పెట్టినా, పిండి విసిరినా, కూర తరిగినా, అన్నం వండినా హింస అంటారు. దీనికి పంచసోనములు అంటారు. ఇవి తొలగించుకోవడానికై చేసిన వంటని దేవతలకు నివేదన చేయాలి, అతిథి అభ్యాగతులకు పెట్టాలి, అప్పుడు ఆ దోషం పోతుంది. నువ్వు అలాంటివి ఏం చేయట్లేదు కదా, నీకు ఎలా పోతుంది పాపం కాశీలో? ప్రశ్నలు, అద్భుతమైన ప్రశ్నలు ఇవన్నీ కూడా నిజమే. అందుకే నేను తనంత తాను లభించే క్షీరం మాత్రమే స్వీకరిస్తున్నాను కానీ పక్వాలు చేయకుండా జీవిస్తున్నాను. ప్రతిదానికి సమాధానం చెప్పింది. చాలా బాగున్నది. నువ్విక్కడ ఉండగా ఇప్పటికొచ్చి కొంతకాలం ఏందకని కదా, నీకు ఏమిటి కుతూహలం కలిగిస్తోంది కాశీలో? ఏది ఆసక్తి అనిపిస్తోంది నీకు అంటే కాశీయే ఆసక్తి, ఇందులో మరొక ఆసక్తి నాకు లేదు. పంచక్రోశాత్మకమైన కాశీయే నాకు కేశవ స్వరూపంగా కనబడుతుంది. ప్రతిదీ దాదాపు కేశవ స్వరూపమే అన్నది. దాదాపు అన్నవే అంటే పూర్తిగా కాదా అన్నది, అది తెలుసుకోవాలి. దాదాపుగా విష్ణువుగా కనబడుతుంది అన్నది చాలా అద్భుతమైన సంభాషణ అండి, సామాన్యమైన కాదు. దాదాపుని ఎందుకన్నానంటే దేహం ధరించి ఉన్నాను కదా, ఉపాధి ఒకటి ఉంది నాకు. ఈ ఉపాధి తాదాత్మ్యం వదిలేది కాదు. ఫలానా దేహంతో ఉన్నాను అని ఎప్పుడైతే తెలిసిందో, దేహ తాదాత్మ్యం ఉన్నంత వరకు పరమాత్మతో పూర్తి తాదాత్మ్యం రాదు ఎవరికి. అందుకే ఇది పరాభక్తి చేతను, పరిపూర్ణమైన విచారణ మార్గం చేతను దేహ తాదాత్మ్యం వదులుకోవాలి. ఈ దేహ తాదాత్మ్యం కొంత ఉంది గనక ఆయన ఉపాస్య దైవం, నేను ఉపాసకురాలని అనే భేదం మాకున్నది. ఇక్కడ ఉపాస్య ఉపాసక భేదం ఉన్నది. ఆ భేదం లేకపోతే అద్వైత భక్తికి వెళ్ళిపోతుంది. అద్వైత భక్తికి అంతా విష్ణువే, అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అన్నాడు అన్నమయ్య. అది సిద్ధించే వరకు ఆయన ఉపాస్యుడు, నేను ఉపాసకురాన్ని కనుక నేను దేహము ఫలానా చోటు ఉన్నప్పుడు కొంచెం ఉపాధి దృష్టి ఉంటుంది కనుక దాదాపు అని అందుకన్నాను. అయినప్పటికీ కాశీమాతకు నాకు కాశీమాతకు నా చాలా దయ. అందుకే అపరాధినైనా నన్ను ఆదరించింది. నేను ఇప్పుడు చేరుకున్నది కాశీకి వచ్చి చేరుకున్నాను కాదు, నా స్వగృహానికి నేను వచ్చాను అన్నది. ఏమి మాట చెప్తుంది? నా ఇంటికి నేను వచ్చాను. నా ఇంటికి రావడానికి సంజయశీల ఇంటి చెప్పు. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే సంజయశీల చెప్పుకోవాలి. ఇంతవరకు నేను పుట్టి పెరిగిందంతా పరాయి చోట. కాశీకి వచ్చానంటే స్వగృహానికి వచ్చాను, నా ఇంటికి నేను వచ్చాను. స్వగృహం, స్వ అంటే ఆత్మ, ఆత్మ యొక్క గృహం అంటే ఆత్మస్థానం. ఆత్మస్థానమే మోక్షం. కాశీ మోక్ష పట్టణం కనుక అది స్వాత్మస్థానమే, అదే స్వగృహం. కాశీని మించిన స్వగృహం మరొకట్లేదు. అది కాశీకి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని ఉందంటే వాడు ఎంత దౌర్భాగ్యుడు అండి. ఇక్కడ వాడి స్వగృహం ఏమిటి? కాశీయే స్వగృహం అనుకుని వచ్చాను కనుక కాశీలో ఏమిటి నీకు తృప్తిగా ఉందన్నావా, ఇది నాకు ఉన్నది అని చెప్తూ చెప్తూ మళ్ళీ మూర్చిపోయేది. విష్ణువుని తలంచుకోడు. విష్ణువు తలంపుకు రాగానే మై మరచిపోయేది. మూర్ఛితురాలి మళ్ళీ లేచి నాథ నాథ ఇది కేశవం పాపదన్ముహు. అలా స్వామిని తలంచుకుంటూ పావనుడైన స్వామి, పాపాలను దహించే స్వామిని అనుకుంటూ విమృజ్య నేత్రే
కన్నీళ్లు కారుతుంటే కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ సోవాచ క్వాసి క్వాసి మహాభుజ, ఎవరితో మాట్లాడుతున్నదో మర్చిపోయి నారాయణ నారాయణ మహాభుజ ఎక్కడున్నావయ్యా, ఒక్కసారి నీ 2 చేతులు చాచి కౌగిలించుకుని నీలోకి నన్ను చేర్చుకోవయ్యా అని తప్పించిపోతూ ఆవిడ ఏడుస్తూ ఉంటే, చాలా బాగున్నది, సంతోషం, నీకు సిద్ధి లభించుగాక అని వెళ్ళిపోయింది ఆ ముత్తైదువ. మళ్ళీ చాలా కాలం జరిగిపోయింది. మళ్ళీ ఒకసారి వచ్చింది, సురసే వచ్చింది. ఏమ్మా ఆ రోజు నా ముందు ఏడ్చావు, స్వామి 2 చేతులు చాచిరా అని వచ్చాడా, ఆలింగనం చేసుకున్నాడా, భాగ్యం ఇచ్చాడా అంటే ఇంకా భాగ్యం రాలేదు. ఆయన విరహం సహించలేని కాలం పెరిగిపోతుంది. నాకు విరహం సహించలేకపోతున్నాను, నేను విరహాశక్తితో తపించిపోతున్నాను ఆయన గురించి తలంచుకుంటూ. ఆయన అనుగ్రహం నేనేమంటా అని చెప్తూ ఉంటే, ఒక్కటి మాత్రం నిజం సుమా, నీకు అహంకారం బాగా వదిలించుకున్నావు, అదొక్కటే అర్హత ఈశ్వర అనుగ్రహాన్ని గుర్తుపెట్టుకో. గొప్ప మాట ఇక్కడ. అహంకార నివృత్తి కలిగిన వారికి కేశవుడు దూరంలో ఉండడు. ఈ ఒక్క వాక్యం అంతే. కానీ భగవంతుడు ఎవరికి దగ్గర? ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ, నారద భక్తి సూత్రాలు ముఖ్యమైనటువంటిది. కానీ అహంకార పూరితులకు ఈ మాట ఒకటి, అహంకార పూరితులకి భగవంతుడికి మధ్య పర్వత రాసులు అడ్డంగా ఉంటాయని చెప్పాడు ఇక్కడ. పర్వత రాసులు ఉంటాయి. ఒక వ్యక్తికి మనకి మధ్య కొండలు బాగా ఉన్నాయనుకోండి, వ్యక్తిని చేరడం. కనుకనే నువ్వు విష్ణువు ఒళ్ళో ఉన్న అహంకారం ఉంటే నీకు విష్ణువుకి మధ్య కొన్ని కొండలు ఉన్నట్టే. నువ్వు అహంకారాన్ని కరిగించే గనక నేను చెప్తున్నాను, అతి త్వరలో నీకు నీ ప్రియుని సాంగత్యం లభిస్తుంది. నువ్వు ఆ మారడం చాలా బాగుంది, కానీ నువ్వు ఇదివరకు వచ్చావు, సురస నీ పేరు చెప్పావు, మంచి ముత్తైదువుగా ఆశీర్వచనం పలికేవనుకుంటాను. నువ్వు ఆశీర్వచనం పలుకుతున్నట్టు కాకుండా ఇలా జరుగుతుందని వరమిస్తున్నట్టు అనిపిస్తున్నావు. ఎందుకు, నువ్వెవరమ్మా అని అడిగితే, అధిష్టాత్రి దేవతాహం క్షేత్రస్వ కరుణామయ, ఈ క్షేత్రమంత్రికి అధిష్టాన దేవతైన కాశీ దేవతని నేను అన్నది ఇక్కడ. అంటే సాధకుడిని గమనిస్తుంది ఆ తల్లి, కాశీమాత ఎదురుగా సాక్షాత్కరించిందండి. ఈ కామకళాదేవి కథ వల్ల, ఆ తల్లి దయ వల్ల మనకి వాళ్ళ కాశీమాత సాక్షాత్కారం కథారూపంలో అయినా కనిపిస్తుంది. అప్పుడప్పుడు నిద్ర లేచిన వాళ్ళకి కూడా ఇప్పుడు కనిపిస్తుంది స్వరూపం. ఏమి చెప్తున్నాడు? అధిష్టాత్రి దేవతాహం క్షేత్రస్య కరుణామయి కాశీ నిర్వాణ చిత్తాం తాం దృష్ట్వా ప్రష్టుం సమాగత. ఇప్పుడు ఇంతసేపు అప్పుడొచ్చి ఇప్పుడొచ్చి మాట్లాడింది ఎవరు? కాశీమాత. ఆవిడ మాట్లాడటం వల్ల ఈవిడి సాధన ఇంకా ఉత్కృష్టమైపోయింది ఇక్కడ అని స్వరూపాన్ని ఇంతవరకు ముత్తైదువుగా కనబడింది కదా, అమ్మ నీ అసలు స్వరూపం దర్శింపజేయమ్మా అని అడిగితే, తాను ముత్తైదువుగా మారు రూపంతో వచ్చింది కాశీమాత. ఇప్పుడు తన స్వరూపాన్ని అమ్మ దర్శింపజేస్తోంది. అమ్మ యొక్క స్వరూప దర్శనం జరుగుతుంది. శ్యామా షోడశ వార్షికీ సకురణామూర్తిర్దధానావరం హస్తాభ్యామభయంచ విశ్వజననీ విద్యేతి సా గీయతే యా దృష్టా స్మరణం గతాపి సతతం యా కీర్తితా సంస్తుతా యా స్పృష్టా నృభిరాత్మతత్వమమలం దద్యాధ్రువం కాశికా. ఒక రమ్య శ్లోకం ఇక్కడ చెప్పబడుతున్నది. కాశీమాత స్వరూపం ఇది. కాశీ మాత ఒక్కొక్కసారి 2 భుజాలతో సాక్షాత్కరిస్తుంది, ఒక్కొక్కసారి చతుర్భుజాలతో ఉంటుంది, ఒక్కొక్కసారి వేల పాదాలతో వేల చేతులతో ఉంటుంది. విరాట్ రూపంగా కాశీమాత విరాట్ రూపంగా ఉంటుంది. కానీ ఎన్ని రూపాలతో ధారించవచ్చు. ప్రధానంగా శ్యామ, శ్యామ అంటే చామన ఛాయ రంగుతో ఉంటుంది. షోడశ వార్షికి 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నది. సుకరుణామూర్తి, మూర్తీభవించిన దయగా కనబడుతుంది. చేతుల్లో 2 చేతులతో కనబడుతున్న రూపం ఇది. వరం హస్తాభ్యామభయంచ, వరద అభయ హస్తముద్రలతో, వరద ముద్ర అభయముద్రతో ఉన్నది. ఈవిడికి 2 పేర్లు ఉన్నాయి. విశ్వజనని, ఈవిడే విశ్వమాత. మరి విశ్వనాథపురిలో విశ్వజనని ఆవిడ, విశ్వజనని. ఈవిడికి మరొక పేరు విద్య. అది కానీ అవిద్యారూపిణి కాదు ఈవిడ. కాశీ అంటేనే విద్యారూపిణి అర్థం. పరమాత్మను ప్రకాశింపజేయునిది కదా, కనుక విద్య. ఈవిడి పేరు విద్య విశ్వజనని. ఎటువంటి తల్లి అంటే, యా దృష్ట స్మరణం గతాపి సతతం యా కీర్తిత సంస్తుత స్పృష్ట రుభి ఆత్మతత్వమమలం దద్యా ధ్రువం కాశికాం. దృష్ట అంటే చూసినంత మాత్రమనే, స్మరణం గత స్మరించినంత మాత్రమనే, కీర్తిత పొగడినంత మాత్రమనే, సంస్తుత స్తోత్రం చేసినంత మాత్రమనే, స్పృష్ట ముట్టుకున్నంత మాత్రమనే మానవులకు
ముక్తి కారణమైన ఆత్మతత్వాన్ని ఇవ్వగలిగే తల్లి కాశీ. దద్యా ధ్రువం కాశిక. ఇంత మహిమాన్వితమైన శ్లోకం కనుక మరొక్కసారి అనుకుందాం. శ్యామా షోడశ వార్షికీ సుకరుణామూర్తి దధానా వరం హస్తాభ్యామభయం చ విశ్వజననీ విద్యేతి సాగీయతే యా దృష్టా స్మరణం గతాపి సతతం యా కీర్తితా సముస్తుతా యా స్పృష్టా నృభిరాత్మతత్వమమలం దద్యాధ్రువం కాశిక. దద్యాధ్రువం కాశిక. అమ్మ పేరు ఆఖరిలో పెట్టారు, అందుకే శ్రీ కాశికాయై నమః. శ్రీ కాశికాయై నమః. శ్రీ కాశికాయై నమః. శ్రీ కాశికాయై నమః. అప్పుడు ఒళ్ళు పులకించిపోయి అమ్మ పాదాలకు నమస్కారం చేసినది కామకళ. అప్పుడు అమ్మ చెప్పినది, రేపు మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా తీరంలో నువ్వు స్వామిని ధ్యానించు, నీకు ఐక్యం సిద్ధిస్తుంది అని చెప్పి అమ్మ అంతర్ధానం. ఇంకా ఒళ్ళు పులకించిపోయి ఆ మధ్యాహ్న సమయం కోసం ఆవిడ మఠం వేసి కూర్చుంది. అక్కడే పద్మాసనంలో కూర్చుని జయ కేశవ సర్వేశ కాశీవాసి సుఖప్రద నయమాం అజ్జ భగవన్ కాశీవాసి ప్రియ ప్రియ. కాశీవాసం అంటే ప్రియమైన వారి పట్ల ప్రియమైనవాడా? నారాయణ కేశవ సర్వేశ కాశీవాసుడు సుఖాన్నిచ్చేవాడా? నయమాం అజ్జ, నన్ను వాడు తీసుకో అని ఆవిడ అంత ధైర్యంగా ఎందుకందంటే కాశీమాత ఇచ్చిన మాట వల్ల. అలా ధ్యానం చేస్తూనే ఉన్నది, శరీరం కింద పడింది, ఆమె కృష్ణుల్లో లీనమైంది. ఆ కృష్ణ భక్తి తత్పరురాలు కృష్ణుల్లో ఐక్యమైనది. ఆవిడ అలా ఐక్యమవడాన్ని అక్కడ సిద్ధపురుషులు చూసి సంతోషించారు. అదయ్యా కాశీ యొక్క మహిమ. కాశ్యాం దేవ శంకర కేశవశ్చ కాశ్యాం దేవి త్వన్నపూర్ణా రమాచ. కాశీలో దేవుడు ఎవరయ్యా అంటే శంకరుడు కేశవుడు. కాశీలో దేవి ఎవరంటే అన్నపూర్ణ రమ అంటే మహాలక్ష్మి. కాశ్యాం డుంఢిర్ విగ్రహర్త గణేశ కాశ్యాం శాస్తా కాలరాజో మహేశ. కాశీలో శాసకుడు కాలరాజు అయిన మహేశ్వరుడు అంటే కాలభైరవ స్వామి. కాశ్యాం గంగోదగ్వ విష్ణు రూప. కాశ్యాం గంగా ఉదగ్వ. ఉదక్ అంటే ఉత్తరం వైపు ప్రవహిస్తున్నటువంటిది విష్ణు రూప. కాశ్యాం బ్రహ్మ వేదఘోషైరూపేత. కాశీలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇన్ని తిరిగారు కానీ బ్రహ్మ కూడా ఎక్కడ కనబడిందండి? కాశీలో జరిగే వేదఘోష రూపంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. కాశ్యాం దుర్గా దుఃఖదారిద్ర్యహంత్రి. కాశీలో దుర్గాదేవి కాశీవాసులు దుఃఖము దరిద్రము లేకుండా చేస్తాం. కాశ్యాం సూర్యో వ్యాధి బాధా నిహంత. కాశీలో ఉన్న సూర్యుడు వ్యాధి బాధలు పోగొడుతున్నాడు. కిమత్ర నాస్తి, ఏమీ లేదయ్యా కాశీలో. ఇప్పుడు చెప్పినవన్నీ ఎంత బాగున్నాయి. ఒకరేమో దుఃఖ దారిద్ర్యాలు పోగొడతారు, ఒకరు విఘ్నాలు పోగొడతారు, ఇంకొకరు వ్యాధులు పోగొడతారు. నేనున్నానని చెప్తూ దేవుళ్ళు 2 రూపాలతో ఒక ఈశ్వరుడు ఉన్నాడు, 2 రూపాలతో ఒకే అమ్మ ఉంది, రమ అన్నపూర్ణ. కిమత్ర నాస్తి పరం విముగ్రతే యద్దుఃఖ భారేర్యుతం అల్పసారై. ఏమి ఇన్ని ఉంటూ ఉన్న కాశీని విడిచిపెట్టి ఏదో కావాలని వెళుతున్నారంటే పాపం ఎంత దురదృష్టవంతులయ్యా ఈ మానవులు అని ప్రస్తావన చేస్తూ ఈ కాశీలో ఇంత వైభవం చివరికి ఎలా ముగిస్తున్నాడో పరిశీలిస్తే కాశీమాత యొక్క వైభవంతో చెప్పారు. అయితే ఇక్కడ ముక్తి పొందింది. ముక్తి పొందక ముందు కొద్ది రోజుల ముందు వీరసేనుడు తన పుత్రుడైన ప్రసేనుడికి అతడు యోగ్యుడైనప్పుడు రాజ్యభారం అప్పగించి కాశీకి వచ్చాడు. ఆ వీరసేనుడు వచ్చి కాశీలోనే ఉంటూ ఉండగా కామకళ గురించి విని ఆమెతో సంభాషణ చేస్తాడు. ఈ సంభాషణ రూపంలో ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానం వస్తుందని. వాళ్ళిద్దరు చర్చ రూపంలో ఎలా ఉన్నాం, ఏమిటి, అసలు భగవద్ అనుగ్రహం కావాలంటే ఏముండాలి అని అడిగితే ఆమె తాదాత్మ్యంతో చెప్తుంది. అందుకు బోధకురాల్లో చెప్పదు. విష్ణుభక్తు ఉపదేశం అంతా అక్కడ కనబడుతుంది ఇక్కడ. అయితే విషయాసక్తి కాకుండా విష్ణువాసక్తితో ఉండాలి కాశీలు అన్నాం. కానీ విష్ణువాసక్తి అంత తేలిగ్గా రాదు కదా. ఎంత కాశీకి వచ్చినా భగవదాసక్తి రాదు, కోపతాపాలు పోవు. ఎలా బయటపడతామంటే గురువు పట్ల శాస్త్రాల పట్ల శ్రద్ధ వల్ల మాత్రమే బాగుపడతాం. కనుక శ్రద్ధ అన్నిటికంటే గొప్పది శ్రద్ధ అంటూ శ్రద్ధ ప్రధానము అనేది దానివల్లనే తరిస్తాం, శ్రద్ధతోనే దొరుకుతాడు పరమేశ్వరుడు అని బోధించింది. ఇలాంటి శ్రద్ధ కాశీంత ఉన్న కాశీని ఆశ్రయిస్తే తరించిపోతాం. ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైన చోటు ఉంది సుమా. ఆ తల్లి ముందు నిలబడితే చాలు ధన్యులమైపోతాం.
అహో భవానీ సదనే నిషీదతాం ప్రదక్షిణీకృత్య యథా యథా సుఖం దీనం వదాన్యం మహదల్పకం వా పుణ్యం మహాపాతక సంయుతం చ ఆరాధితా సమతాం సంవిధత్తే దయాపరా భోగమోక్షైకహేతు నయే భవానీం భవభావభంజనీం భజంతి భావేన భవానవే భవాః భజంతి తే సౌఖ్య సమాధిభాజః కథంచ చింతారహితాః సమంతతః చింతితార్థ పరమార్థదాయికా. కాశీలో భవానీమాత వైభవం చెప్తున్నాడు. ఇది ప్రత్యేక అధ్యాయమే చెప్పాడు. భవానీమాత ఆలయానికి ప్రదక్షిణం చేసి ఆ తల్లి ముందు నిలబెడితే చాలు వాడు ధన్యుడు. చింత లేకుండా కాశీలో జీవించాలంటే భవానీమాత దిక్కుగా ఉన్నది. కాశీలో ఆ భవానీమాతని సేవించాలి. భవానీ ఎటువంటిదంటే ఎటువంటి వాడినైనా శుద్ధి చేయగలిగినటువంటి తల్లి. చింతితార్థ పరమార్థదాయికా నాయికాం పరమశంకరస్య చ బ్రహ్మ విష్ణు ఋషి శేష సేవిత తాం పరాం భజత భావభావితాం. రమ్యమైన శ్లోకాలే. ఈ తల్లి చింతన చేసేవారికి పరమార్థాన్ని ఇచ్చేది. పరమేశ్వరుడు సదాశివుడైన శంకరునికి నాయిక. బ్రహ్మ విష్ణు ఋషి శేషాదుల చేత సేవించబడుతున్నది. భావము చేత భావించబడే భవానీని కాశీలో భావించి సేవిస్తే చాలన్నాడు. ఏం కావాలి? అహో చరిత్రం జగదంబికాయ విచిత్రం అర్యైరపి దుర్విభావ్యం కాశ్యా ప్రదేశే కలు సంస్థితాపి స్వభక్తమాద్య ప్రకరోత్యనంతం. ఆహా, ఏం ఆశ్చర్య అమ్మవారి చరిత్ర! కాశీని ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తున్న తల్లి. గృహం న కాశీ సదృశం సుఖాయ. అద్భుతమైన శ్లోకం చెప్తున్నాడు. గృహం న కాశీ సదృశం సుఖాయ పితా న విశ్వేశ సమః కచిద్ భవేత్ మాతా భవానీ సదృశా న గర్భద కుటుంబమత్యత్ర జనో జనార్దన. అత్యద్భుతమైన శ్లోకమే. ఇదే ప్రధాన శ్లోకంగా భావించాలి. కాశీతో సమానమైన గృహం లేదు, అదే స్వగృహం. శివునితో సమానమైన తండ్రి లేడు, భవానితో సమానమైన అమ్మ లేదు. కాశీ జనులే జనార్దనులు. ఇది గొప్ప విషయం. ఇది శ్లోకం చెప్తుంది. కాశీయే నా ఇల్లు, అన్నపూర్ణే మా అమ్మ, విశ్వనాథుడే నా తండ్రి అని జీవించితే ఇంకేం కావాలి? క్షేత్రే విముక్తే జగతామతాంబికాం పశ్యంతి నిత్యం సుకృతై ప్రచోదితాః తాంస్తాం ప్రపశ్యత్యదసా జగన్మయీ స్వచక్షుషాయేన చ తే సుచక్షుషః. ఈ అవిముక్త క్షేత్రంలో నిత్యం అమ్మవారిని ఎవరైతే చూస్తారో వాళ్ళ కళ్ళే కళ్ళు, వాళ్ళే కళ్ళున్నవాళ్ళు. సుచక్షుషః, మంచి కళ్ళు ఎవరికయ్యో ఉన్నారంటే కాశీలో అన్నపూర్ణ విశాలాక్షి అనే పేర్లతో ఉన్నటువంటి భవానీమాతను సేవించేవారికి అంటూ పరవశంతో అమ్మవారి స్తోత్రం చివరికి చెప్తున్నాడు. త్వం బ్రహ్మ విద్యా భజతాం జనానాం అభక్తి భాజాంకిల కాళరాత్రి. తల్లి, నువ్వు భక్తుల పాలని బ్రహ్మ విద్యా రూపిణివి, భక్తి లేని వారికి కాళరాత్రి రూపిణిగా భయపెడుతూ ఉంటావు నువ్వు. దేహాది సంసక్త ధియాం విమోహిని మాయా పరానందమహీ యతద్వియాత్. ఓ తల్లి, నువ్వు దేహముతో తాదాత్మ్యం చెందిన అహంకార పూరితులకి మోహిని రూపంగా అవిద్యనిస్తావు, భక్తులకి పరమానందాన్ని ఇస్తావు. అది నీ స్వరూపం. శివే శివానందమయీ త్రియధీశ్వరి శ్రీ పార్వతి జ్ఞానఘనే అంబికే శివే మాతర్విశాలాక్షి భవాని సుందరి త్వామన్నపూర్ణే శరణం ప్రపజ్యే ఒక్క శ్లోకంలో భవాని, అన్నపూర్ణ, విశాలాక్షి మూడు నామాలను, ముగ్గురు వేరు కాదు, ముగ్గురు కలిసి ఒక్క అమ్మవారే. అది శివే శివానందమయీ త్రియధీశ్వరి శ్రీ పార్వతి జ్ఞానఘనే అంబికే శివే మాతర్విశాలాక్షి భవాని సుందరి త్వామన్నపూర్ణే శరణం ప్రపజ్యే. శివాం శివానందమయే శివాలయే ఏ భక్తియుక్తా సతతం భవానీ స్మరంతి శృణ్వంతి గృణంతి నిత్యసో యజింతి తే దుర్గతి పారగామినః. అటువంటి భవానిని స్మరించిన
శ్రవణం చేసిన, ఆశ్రయించిన, నిత్యం పూజించిన వాడు దుర్గతుల నుంచి దాటి ముక్తిని పొందుతారు అంటూ కాశీ మాత వైభవం, భవానీ వైభవం, కేశవుడి అనుగ్రహం, విశ్వేశ్వరుని కృపాకటాక్షం ఎన్నీ వివరించి కాశీ వైభవాన్ని, కాశీ రహస్యం ద్వారా మనం తెలుసుకుని ఆపాలి గనక ఆపుతున్నాం. పూర్తయింది అనుకోవద్దు, పూర్తి కాలేదనుకోవద్దు, పరిపూర్ణమైంది. కాశీ రహస్యంలో ఏ కొద్ది విన్నా ధన్యులమవుతాం. అలాంటి కాశీ రహస్యం అనే ఒక అరుదైన గ్రంథాన్ని తీసుకొని ఈ యజ్ఞంలో భాగంగా 7 రోజులు చెప్పుకునే భాగ్యం కల్పించిన విశాలాక్షి విశ్వనాథుల కృపా కటాక్షాలకి నమస్కరించుకుంటూ అమ్మవారి సన్నిధిలో, అయ్యవారి సన్నిధిలో కూర్చుని ఈ కథ వినిపించుకొని ఈ రూపంగా ఉపాసించుకునే భాగ్యం కలిగినది. ప్రత్యేకించి ఈ 9 రోజుల దీక్షతో ఇక్కడ ఒక అరుదైన అద్భుతమైన కార్యక్రమానికి పూనుకున్నందుకు మనం అశోక్ గుప్తా గారి దంపతులకు ప్రత్యేకంగా అభినందనలు అందించాలి. ఎందుకంటే వారు కేవలం తన డబ్బును ఖర్చు చేసి దుర్గాక్షేత్రంలో మరకతమయమైనటువంటి అద్భుతమైన శివలింగాన్ని ఎప్పుడూ ప్రతిష్ఠ చేశారు. మందిర నిర్మాణం కూడా చేశారు. లింగ ప్రతిష్ఠ, మందిర నిర్మాణం, సపరివారంగా శివలింగ పంచాయతీని ప్రతిష్ఠ చేశారు. చాలా అద్భుతంగా చేశారు. కానీ ఈసారి ఏం చేశారంటే తనకింతకాలం ఆశ్రయించిన ముముక్షు భవనంలో సహస్రలింగ ప్రతిష్ఠ చేయాలి. సహస్రలింగాలు కలిసి ఒక లింగంలో అని గొప్ప ఆలోచన. 1,000,000 పార్థివలింగార్చన చేయాలి అంటూ అందరినీ ఇందులో పాల్గొనేలా చేశారు. 63 నయనార్లకు సంకేతంగా 63 భక్తులను ఇందులో ప్రధానంగా ఎంచుకుంటూ స్వర్ణలింగాలు, ధాతులింగాలు, రసలింగాలు, రౌప్యలింగాలు ఇవన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారంగా చేస్తూ అత్యద్భుతమైన లింగ ప్రతిష్ఠ. నిజానికి కాశీలో ఎన్నో లింగాలు ప్రతిష్టలు జరిగాయి, కానీ ఇదొక అపురూపమైనటువంటి ప్రతిష్ఠ అని చెప్పాలి. ఆ ప్రతిష్టకి పూనుకుని సంకల్పించుకోగానే వెంటనే శివుడు ఆయన్ని అనుగ్రహించాడు. పరిపూర్ణమైనటువంటి మిత్ర బృందమంతా వారికి సమకూడి అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రతిరోజు అనేక క్రతువులు, కళ్యాణాలు, వైభవాలు జరిగాయి ఇక్కడ. వాటితో పాటు రేపటి రోజున అసలు ముఖ్య ఘట్టం ఉదయం 6:50 సహస్రలింగ ప్రతిష్ఠ జరుగుతున్నది. 1,000,000 పార్థివ లింగార్చన పూర్ణం కాబోతున్నది. ఇంత భవ్యమైన ఘట్టం చేయించుకున్న భాగ్యం విశ్వనాథుని కృప వల్ల వారికి లభించింది. వారికి సంపూర్ణంగా కాశీ విశ్వేశ్వరుడి కటాక్షం లభించుగాక అని ఆశీర్వదిస్తూ ఇక్కడున్న ప్రతి వారికి విశాలాక్షి విశ్వనాథుల కటాక్షం, మహాలక్ష్మి సమేతని బిందుమాధవుడి యొక్క అనుగ్రహం, అన్నిటికీ మించి కాశీమాత యొక్క కటాక్షం లభించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. त्रयस्त्रिंशत्कोटि देवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी समेत श्री काशी विश्वेश्वर स्वामी की, श्री विशालाक्षी अन्नपूर्णा भवानी माता की, श्री गंगा माता की, काशी माता की, श्री महालक्ष्मी समेत बिंदु माधव स्वामी की, श्री लोलार्कादादित्य स्वामी की, श्री कालभैरव स्वामी की, श्री दंडपाणि स्वामी की, श्री काशी माता की। नमः पार्वती पतये हर हर महादेव।